మీతో మాట్లాడి కొన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి సింపుల్ టాపిక్ ప్రేయర్ గురించి నేను మాట్లాడతాను. బాగా తెలిసి ఉంటుంది, చాలాసార్లు వినుంటారు. కానీ నేను నమ్ముతున్నాను మరి దేవుడు మీతో నూతనంగా మాట్లాడతాడని, నాతో కూడా నూతనంగా మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మరి మన అందరం ఒకసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవా యేసయ్య, మరి ఈ యొక్క మరి సాయంకాల ప్రార్థన కూడుక బట్టి నీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా జిఆర్సి సంఘం బట్టి నీకు వందనాలు దేవా. సృజన్ బట్టి ఆయన బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘంలో ఉన్న బిడ్డలందరి బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ నామాన్ని మాయపరుస్తున్నాను, నామాన్ని గణపరుస్తున్నాను నాయన. ఈరోజు నేను మాట్లాడుతుండగా ప్రభా నీ స్వరాన్ని బిడ్డలు వినాలి, నిన్ను చూడాలి, నీ శక్తిని అనుభవించాలి నాయన. అవును ప్రభా, మీరు తాకితే మా జీవితాలు మారుతాయి నాయన. దేవా మీరు మూడితే మా ఆలోచనలు మారుతాయి తండ్రి, మా కోరికలు మారుతాయి నాయన. ఈరోజు మీరు సంఘంలో బిడ్డలందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని మాయపించుకుని దుష్టుని కార్యాలు చేస్తున్నామలో లాయపరుస్తున్నాను అతని విడుదలని, స్వేచ్ఛని, ఆశీర్వాదాన్ని అభివృద్ధి పడిస్తున్నాను నాయన. నన్ను నీ నోటు బూరగా వాడుకోండి ప్రభా. ఇవన్నీ మాటలు నా నోట్లో పెట్టండి, మీ స్వరాన్ని వినిపింపజేయండి, గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మాయపరచుకోండి ప్రభా. స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను ఆయన. ఏ బిడ్డ కూడా అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వడానికి వీళ్ళెత్తని ప్రతి బిడ్డ మనసులని నీ దేవా నీ ఆధీనంలో తీసుకురండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ ఆధీనం కింద తీసుకొస్తున్నాను, నీ రక్తం కింద తీసుకొస్తున్నాం తరి. దురాత్మ శక్తులు లాయపరుస్తుంది ప్రభా. స్వేచ్ఛని, విడుదలని, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను తరి. ఈరోజు మేము వాక్యాన్ని వింటుండగానైనా దేవా అనారోగ్యంతో ఉన్న వారు స్వస్థను అందుకుందరు గాక, బలహీనంగా ఉన్నవారు బలపరచబడతారు గాక. వారిని దగ్గరగా మేము అందరం వచ్చి ప్రభా ఇంకా నీకు గొప్ప సాధనంగా వాడబడడానికి మీ కృప చూపించి మీ నామాన్ని ఘనపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మీరు బైబిల్ ఉన్నట్టయితే మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 39 వరకు ఎవరైనా చదవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 39 వరకు మీరు ఎవరైనా ఒకరు చదవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 39 వరకు. 35 నుంచి 39వ వచనాలు. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్న వారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు గురించి మరి ఆయన ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి చాలాసార్లు మీరు చదివి ఉంటారు కూడా. మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా ఏమని రాయబడిందంటే, నౌ ఇన్ ద మార్నింగ్ హ్యావింగ్ రిజన్ అ లాంగ్ వైల్ బిఫోర్ ద డే, ఇంకా ఉదయకాలం కాకముందే హీ వెంట్ అవుట్ అండ్ డిపార్టెడ్ టు అ సాలిటరీ ప్లేస్ అండ్ దేర్ హీ ప్రేయర్డ్. మరి ఉదయకాలంలోనే మరి దేవుడు ప్రార్థన చేయడానికి యేసు ప్రభు మళ్ళీ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాలంగా అనగా పెందల కడనే అనగా ఇట్స్ వెరీ ఎర్లీ, ఇంకా తెల్లారలేదు, ఇట్స్ ఇంకా కొంచెం మబ్బుగా చీకటిగా ఉన్న సమయంలోనే దేవుడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఏంటంటే యేసు ప్రభు సుమారుగా 4 గంటల సమయంలో మరి ఆయన ప్రార్థన చేసుకోనికి వెళ్ళి ఉంటాడని నేను నమ్ముతున్నాను. మరి యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ఇది ఒక్కసారి వెళ్ళిన అనుభవం కాదు, కానీ మనం చాలా సార్లు బైబిల్లో మరి మనము ఈ సువార్తల్లో 4 సువార్తల్లో మనం చదువుతా ఉంటే కొన్నిసార్లు మరి శిష్యులు యేసు ప్రభు కొరకు వెతుకుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన లేడు, అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో దిస్ ఇస్ అ హ్యాబిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక మాటలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. అది ఆయన జీవన శైలిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క జీవన శైలి ఏంటంటే పెందల కడని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హీ వెంట్ టు ప్రే అండ్ సీక్ గాడ్ అండ్ బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో ప్రార్థన చేయడానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా మంది యవనస్తులు ఈ రోజుల్లో మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేసుకునే సమయం ఎప్పుడంటే ఎండ్ ఆఫ్ ద డే, చివరిగా దేవునికి దండాలు పెట్టి పడుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మనకిచ్చిన మాదిరి ఏంటంటే ది ఎగ్జాంపుల్ దట్ గాడ్ ఇస్ గివెన్ ఫర్ us is to go
into the presence of God, be in the presence of God and pray to God early in the morning. ఉదయ కాలంలోనే వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సో ఇలాంటి జీవిత శైలి యేసు ప్రభు కలిగి ఉన్నాడు. సో మరి మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి దేవుడై ఉండి ఆయన మరి ఆ విధంగా ఉదయకాలంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. మరి యేసు ప్రభు దేవుడై ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినట్టయితే మన మానవులుగా ఉన్న వారము మనం ఆయన 100% గాడ్ 100% మ్యాన్, 100% ఆయన దేవునిగా ఉన్నాడు ఆత్మలో, మరి శరీరంలో ఆయన 100% మరి మానవునిగా నీలా నాలా ఉన్నాడు. మరి ఆయన ఈ మానవ రూపంలో ఉన్నప్పుడు దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడే ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం కలిగినట్టయితే ఒకసారి నువ్వు నేను మన ప్రార్థన జీవితంలో ఎంత అవసరం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజులో చూసినట్లయితే ప్రార్థన అంటే మనం కృప ఉన్నది కదా, ఇంకా మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏమిటి, దేవుడు అన్ని ఇస్తాడు, మనం ఉట్టి దేవుని దగ్గరికి మన ఎండ్ ఆఫ్ ద డే పోయి దేవా నా పాపాలన్నీ క్షమించు అని ప్రార్థన చేసుకుంటే సరిపడుతుంది అని అనుకుంటారు. కానీ మరి ఈ ఉదయ కాలంలో ప్రార్థన చేయడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. అది మనం అందరం అనుభవించాలని దేవుడు కోరుకుంటాడుగా మనం చూస్తున్నాం. సో జీసస్ వెంట్ టు ప్రే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా వెళ్ళాలండి? వి వెంట్ టు అ సాలిటరీ ప్లేస్. చూడండి, ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ కూడా అన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ వాక్యం 4 వచనాలు మనం చూసినట్టయితే ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా మరి ఉదయ కాలంలోనే పొద్దునే మనం ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో వెళ్ళాలని ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మరి హీ వెంట్ టు అ సాలిటరీ ప్లేస్, అంటే ఏకాంత స్థలంలో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో దేవుని బిడ్డలుగా మరి మన ప్రార్థన అనేది ఏకాంత స్థలంలో ఏకాంతంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. You need to have your own place. You need to be in a solitary place. ఎవరు మనుషులు లేని స్థలంలో ఒంటరిగా దేవునితో మాట్లాడే అనుభవంలో మనం ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మన గృహాలు పెద్దగా ఉండకపోవచ్చు, మన గృహాలు చిన్నగా ఉండొచ్చు. మరి అలాంటి సమయంలో మరి యేసు ప్రభు వలె మనము బయటికి వెళ్ళిపోయి మరి ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభు మరి ఆయన కొండ మీదకి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేశాడు అనుకుంటున్నాను. మీరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ బి అలోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, మీరు కేవలం మీరు ఏకాంతంగా దేవునితో ఉండే ఆ అవకాశం లేని పరిస్థితిలో మీరు ఉన్నట్టయితే మరి మీరు బయటికి వెళ్ళి ఉదయ కాలంలోనే ఆకాశం వైపు చూస్తూ పరలోకం వైపు చూస్తూ మనం ప్రార్థన చేయొచ్చు. యూ కెన్ బి అలోన్ వెన్ నో వన్ ఇస్ వోకెన్ అప్. ఇంకెవరు లేవకముందే పెందల కడలని మనం వెళ్ళి ఆ విధంగా బయటికి వెళ్ళి కూడా మనం ప్రార్థన చేసే అనుభవాల్లో ఉండాలని మనకు దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఎవర్ ప్రేడ్ ఇన్ ది ఓపెన్ ఎయిర్. మీరు ఎప్పుడైనా ఓపెన్ గా మరి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఒంటరిగా మనం ప్రార్థన చేసినట్టయితే ఆ అనుభవం వేరుగా ఉంటుంది, ఆ యొక్క ప్రార్థన వేరుగా ఉంటుంది. బికాస్ యు ఆర్ వెన్ యూ లుక్ అట్ ది హెవెన్స్ యు ఆర్ లుకింగ్ అట్ ద గ్రేట్ క్రియేటర్. దేర్ ఇస్ నో ఆబ్స్టకల్. మనకు రూఫ్లు లేవు, ఏం లేవు. ఇక సీదా స్ట్రైట్ గా దేవుడు ఎక్కడ ఉన్నాడో అటువైపు చూసి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అది ఆ గొప్ప అనుభవంలో మనం ఉండొచ్చు. ఇంకా చాలా సార్లు మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే ఇట్స్ బ్యూటిఫుల్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు చాలా మంది. మరి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారము మరి వారు అందరూ రోజు పొద్దున ప్రార్థన చేసుకోవాలి, దేవునికి ఒక దండం పెట్టుకోవాలి. రోజు దేవుని దగ్గర వెళ్ళి మనము మన విన్నపాలు తెలియపరచుకోవాలని ఒక 10 నిమిషాలు సమయం గడుతూ ఉంటారు. మంచిది. ఎనీ టైమ్ స్పెంట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ గుడ్, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వే గాడ్ వాంట్స్ us to be in his presence is completely different. మరి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలనేది దేవుడు కోరుకునేది చాలా వేరుగా ఉంటుంది. చాలా సార్లు వెళ్ళి ఈ 10 నిమిషాల్లో కూడా చాలా సార్లు ప్రార్థనలో ఏముంటుందంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఒక లిస్ట్ రాసుకొని ఉంటాం కదా. మంచిది లిస్ట్ రాసుకోవడం. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం నేను కొత్తగా దేవునికి వచ్చినప్పుడు ఒక లిస్ట్ రాసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అన్ని లిస్ట్ లో ఉన్నాయని దేవుడు జవాబు ఇచ్చాడు. లిస్టులన్నీ కట్ చేయడం మొదలు పెట్టినాం. 8-9 నెలల్లో మేము 25 విషయాలు రాసుకుంటే సుమారుగా 17 to 18 థింగ్స్ 7 to 8 months లో జరిగిపోయినాయి. తక్కినవి కూడా తర్వాత కొద్ది సమయం తర్వాత దేవుడు అవన్నిటిని కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం ప్రార్థనలో వెళ్ళినప్పుడు మన లిస్ట్ మన అవసరతలు తీసుకొని వెళ్ళడం మంచిదే. కానీ చాలా సార్లు ఎట్లా అయిపోతుందంటే ఈ కిరాణా కొట్టుకు వెళ్ళినట్టుగా ఉట్టి మన లిస్ట్ తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాం. కానీ ప్రార్థన ఇస్ నాట్ జస్ట్ అబౌట్ గోయింగ్ అండ్ టేకింగ్ యువర్ రిక్వెస్ట్. నీ ప్రార్థన అవసరతలు, నీకు కావాల్సిన అవసరతల కోసం ప్రార్థన చేయడము అది చాలా చిన్న భాగం ప్రార్థనలో. యేసు ప్రభు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన తన హృదయాన్ని దేవుడికి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేయర్ ఇస్ అ హార్ట్ టు హార్ట్ టాక్ విత్ గాడ్. మరి హృదయం దేవునితో యథార్థంగా మన హృదయాన్ని తెరిచి మాట్లాడే సమయం అయింది. అది ఆరాధించే సమయం అయింది, దేవుని గణపరిచే సమయం అయింది. చాలా సార్లు మరి క్రైస్తవులుగా మన ప్రార్థనలు ఏమైపోతాయి అంటే కేవలము ఉట్టి ఒక లిస్ట్, కిరాణా కొట్టుకుపోయినట్టుగా ఒక లిస్ట్ తీసుకొని పోయి దేవునికి అవన్నీ చెప్పేసి ఆహా
రోజు నేను ప్రార్థన చేసుకున్నానండి, ఈ రోజు నేను నా దేవునితో మాట్లాడాను అనుకుంటాం. కానీ మనం అందులో ఏం చేస్తున్నాం అంటే కేవలము మన అవసరతలే ఆయనకు అప్పచెప్పేసి మనం వచ్చిన వారిగా ఉంటున్నాం. ఓకే, అవన్నీ చేయాలి కానీ అది చాలా చిన్న భాగం, అది ఆఖరిలో చేయాల్సింది. మొట్టమొదటిగా మన ప్రార్థనలో మనం దేవుని మాయంపరిచి దేవుని గణపరిచే వారిగా ఉండాలి. అందుకే ఆ పరలోక ప్రార్థనలో దేవుడు మరి దేవుని పరలోక తండ్రిని మాయంపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రార్థన ఇట్ షుడ్ ఆల్వేస్ బి అ టైమ్ ఆఫ్ వర్షిప్ ఫర్ గాడ్. నీ ప్రార్థన సమయంలో దేవుని ఆరాధించి దేవుని గణపరిచి దేవుని మాయంపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో యువర్ ప్రేయర్ షుడ్ హ్యావ్ అ సాలిడ్ టైమ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ వేర్ యూ కెన్ గ్లోరిఫై God and you can praise God and you can magnify his holy name for what he has done in your life. Praise the Lord. Hallelujah. So దేవుని స్తుతించి ఆరాధించడమే కాదు కానీ దాని తర్వాత మన హృదయాన్ని విప్పి ఆయనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. So prayer is an open talk with God. దేవునితో మనం యథార్థంగా మన జీవితంలో ఏం జరుగుతున్నాయి, మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం, నిన్న దినంలో ఏం జరిగింది, నువ్వు జరిగిన ఆ పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా అనుభవించావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ హృదయంలో నీ ఆలోచనలు ఏమున్నాయి, అవన్నీ కూడా యథార్థంగా దేవుడితో మాట్లాడి అదేవిధంగా దేవుడు తిరిగి మనతో మాట్లాడి వినడమే ప్రార్థనగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెనీ టైమ్స్ our prayer is just one side dialogue. ఎట్లా అంటే మనదే స్టార్ట్ మనదే ఎండ్ మనదే, దాని తర్వాత మనం వెళ్ళిపోతా ఉంటాం. దేవుడు అన్ని మనం మాట్లాడతాము, మనము తర్వాత దేవుడు మాట్లాడడానికి వినడానికి మనకు అవకాశం ఉండదు. సో ఇన్ అ ప్రేయర్ is a conversation with God. దేవునితో సంభాషణ అయింది. అది కేవలం మనం అప్పచెప్పిపోవడంగా టీచింగ్ సెషన్ గా చక్కగా లేకపోతే మనకు అవసరం అని చెప్పి వెళ్ళిపోవడమే కాదు, కానీ ఆయన నుంచి తిరిగి వినే అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. See, when you open your heart and start speaking to God, I'm telling you there's something powerful that will begin to happen in your life. Amen. Hallelujah. చూడండి, చాలా సార్లు మనకి ఏమైపోయిందంటే మన ఈ లోకంలో ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా సార్లు మరి లోకానుసారమైన విధానాలతో మరి ఒక ముసుగు జీవితంలో మనం జీవించే అనుభవాల్లోకి మనుషులు వెళ్తా ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ ముసుగుతో వెళ్ళొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా మనం వెళ్ళి ఎప్పుడైతే మన పరిస్థితిని ఆయన తెలియపరుస్తామో, మన హృదయాన్ని మనం తెరుస్తామో, అప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God is a faithful God. When we open our hearts and we to share the difficult things and the hard attitude that we have and the challenges that we are facing, when we open ourselves, our spiritual condition, God will be to minister into your life and he will strengthen you. Praise the Lord. Hallelujah. So ఈ రోజు నుంచి ప్రార్థనకు వెళ్తే మన లిస్టుతో కాదు కానీ మన హృదయాన్ని తెరిచి దేవునికి మనం ఏమనుకుంటున్నాము, మన హృదయంలో ఏమైతుంది, మనం ఎలాంటి అనుభవాల్లో ఉన్నాము, మనకు నిన్నటి దినంలో జరిగిన సమస్యల్లో మనం ఏ విధంగా ఫీల్ అయ్యాము, అవన్నీ కూడా మన హృదయం తెరిచి ఆయనతో మాట్లాడి ఆయన మాట్లాడి వినేదే ప్రార్థన అయినట్టు మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అ లిస్ట్, but it is about opening your heart and talking to God. చూడండి, మన బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రతిరోజు దేవుడు మరి సాయంకాలం ఆదాము అవ్వతో మాట్లాడడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. He came and spoke to them. ఆదాంతో అడుగుతున్నాడు, నాయన ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం చేస్తావు, ఈ దినమంతా ఎక్కడ వెళ్ళావు, ఎవరితో మాట్లాడు, అయితే ఏమైంది, ఇదేమైంది, అదేమైంది, అన్ని వివరంగా ఆయన దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Even in the same way, God wants to know your experiences, what happened, what you went throughout the day, where you struggled, what is on your heart, నీ హృదయంలో ఏముంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అవన్నీ కూడా తెలిసి దేవునితో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేయర్ ఇస్ ఓపెన్ హార్ట్ టు హార్ట్ టాక్ విత్ గాడ్. హృదయాన్ని తెరిచి మాట్లాడే సమయంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఏ విధంగా ఉంటారంటే ప్రార్థనలు అంటే పబ్లిక్ లో చేయాలంటే చాలా సంతోషపడతారు. ఓకే, దే ఆర్ హ్యాపీ టు ప్రే ఇన్ ద పబ్లిక్. ఓకే, మరి పాస్టర్ ప్రార్థన చేయి, పబ్లిక్ లో ప్రార్థన చేయి అంటే గట్టిగా మరి చాలా ఉత్తేజంతో ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్, నేను కూడా అదే విధంగా ప్రార్థన చేస్తాను. కానీ మరి అదే ఉత్సాహము, అదే ఎక్సైట్మెంట్ మనకు మన వ్యక్తిగత ప్రార్థన సమయంలో కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. పీపుల్ ఆర్ హైలీ ఇంట్రెస్టెడ్ ఫర్ పబ్లిక్ ప్రేయర్స్ అండ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫర్ పర్సనల్ ప్రేయర్ ఆర్ చర్చ్ ప్రేయర్. అనగా పబ్లిక్ ప్రేయర్స్ అంటే సంఘంలో సర్వీస్ అవుతుంది అనుకోండి, ఆదివారం మాకు ప్రార్థన చేయడానికి ఏంటండి, మేము ప్రార్థన చేస్తాం చర్చ్ లో అని అంటారు. ఓకే, స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను అంటారు. అదే మరి ప్రేయర్ ఉన్నది, ఫ్రైడే ప్రేయర్ ఉన్నది అనుకోండి, ప్రేయర్ మీటింగ్స్ అనుకో చాలా తక్కువ మంది వస్తారు. మరి అదే విధంగా వ్యక్తిగత ప్రార్థన చూసినట్టయితే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో అనుదినం ఉండే అనుభవాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టు మనం చూస్తాం. శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఒకసారి అంటాడు, ఆయన గత్సేమనే తోటలో మీరు 1 గంట నా కోసం
ప్రార్థన చేయండి అని వెళ్తే ఆ యేసు ప్రభు ఆ విధంగా వెళ్ళి ఇట్లా వచ్చేలోపట వీళ్ళు గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. అట్లా 2-3 సార్లు జరుగుతుంది. అయితే యేసు ప్రభు వారితో అంటాడు, అయ్యా మీరు 1 గంట కూడా నాతో ప్రార్థనలో గడపలేరా? యూ కాంట్ స్పెండ్ 1 అవర్ ఆల్సో. శిష్యులతో దేవుడు కోరుకునేది అంటే అట్లీస్ట్ 1 గంట అన్నా ప్రార్థన చేయాలి కదా. మనందరం యేసు ప్రభుని నమ్ముకున్న వారం, దేవుని అంగీకరించిన వారము, మరి 1 గంట ప్రార్థన చేస్తే బాగుంటదని నేను అనుకున్నాను. ఇట్ షుడ్ నాట్ బి బ్యూటిఫుల్ టైం. 1 గంట చేయాలని కాదు, కానీ మరి దేవుడు ఆశించేది ఏంటంటే మనం అట్లా ఆ విధంగా దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయాన్ని మనం గడపాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Every minute that you spend in the time in presence, every minute that you spend in the presence of God is a powerful time. It is going to impact your life. నీ జీవితాన్ని మార్చివేస్తుంది, అది నీ జీవితాన్ని కడుతుంది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఒక చాలా అద్భుతమైన మాట రాయబడింది. 36వ వచనం నేను చదువుతాను ఇంగ్లీష్ లో. And Simon and those who were with him searched for him and they found him and they said to him, everyone is looking for you. శిష్యులంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొద్దున్నే లేచి యేసుప్రభు కోసం వెతున్నారు. ఎక్కడ ఉన్నా యేసుప్రభు వాళ్ళతోనే పడుకున్నాడు రాత్రి, కానీ పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. వీళ్ళు లేచి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అని ఊరంతా వెతికి అయ్యా నువ్వు ఇక్కడున్నావా, మేము మీకోసం వెతుకుతా ఉన్నాము, మీ కొరకు చాలా మంది ప్రార్థన కోసం వచ్చారు, వారందరూ ఎదురు చూస్తా ఉన్నారు అని వారు దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక మంచి పదం ఉంది, when they found him. వారు యేసు ప్రభువుని దొరికినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏం చేశాడండి, వీరందరికీ దొరకక ముందు ఆయన దేవునికి దొరికినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. What Jesus is example here is, before you are found to anyone, you need to be found by God. నువ్వు ఇంకా ఎవరికి కలవక ముందే, ఎవరిని దొరకచ్చుకోక ముందే, నిన్ను వేరే వాటిని లాగక ముందే నువ్వు దేవుని ద్వారా దేవునికి దొరికేవానిగా, దేవుడు నీకు దొరికేవానిగా, దేవుని నువ్వు దొరికించుకునేవానిగా, నువ్వు దేవునికి దొరికేవానిగా ఉండాలి. యూ షుడ్ బి ఫౌండ్ బై గాడ్ అండ్ గాడ్ షుడ్ ఫైండ్ యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనము దేవునికి దొరకనట్టయితే మనకు మనుషులకు దొరుకుతాం, సమస్యలకు దొరుకుతాం, మరి బలైన పరిస్థితులకు మనం దొరికిపోయిన వారిగా ఉంటాం. when you are found by God in the morning, I am telling you, no problem can stand before you. Praise the Lord, hallelujah. నువ్వు ఎప్పుడైతే దేవునికి దొరుకుతావో మొట్టమొదటిగా నీ జీవితంలో ఆ రోజు ఉండే అనుభవం ఇంకా చాలా వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు మనము మన ఆత్మీయ జీవితంలో ఓటమిని, మన ఆత్మీయ జీవితంలో నిరుత్సాహాన్ని, మరి మన ఆత్మీయ జీవితంలో మరి అనుకున్న అనుభవాన్ని మనం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవునికి దొరకకపోవడమే మనకు కారణమైంది. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ఆయన ఉదయకాలం he visits his people. Every morning God visits his people. Praise the Lord, hallelujah. What a good God we have. I don't know how many of us are going and meeting him. మనం ఆయన ద్వారా దొరకబడాలని మనం ఎంతమంది వెళ్తున్నామో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను దొరికించుకోవాలని, నిన్ను పట్టుకోవాలని, నిన్ను తాకాలని, నిన్ను దీవించాలని ఆయన ప్రతిరోజు నిన్ను దర్శిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. If you are not found by God, you will be found by your problems. If you are not found by God, you will be found by all the issues that you have in your life. If you are not found by God, you will be dragged away into all the things of the world. నువ్వు దేవునికి దొరకని వ్యక్తిగా ఉన్నట్టయితే ఉదయకాలం నిన్ను సాతాను, లోకంలో ఉన్న సమస్యలు, మనుషులు అన్ని కూడా నేను పట్టుకొని వాటి వైపు లాగా ఉంటాయి. there are so many things that are waiting for us in the morning, but when we are found by God, God will enable you to do all that you need to do in your life. నీ జీవితంలో ఏవైతే నువ్వు చేయాలో అవన్నీ చేయడానికి దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు దేవుడిని దీవించి నీకు సామర్థ్యతని ఇస్తే దేవుడు మన దేవుడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. I don't know how many of you are found by God this morning. యొక్క ప్రశ్న వేస్తున్నాను మీ అందరికీ తెలుగులో. మీ ఎంతమంది మీరు దేవునికి ఉదయకాలంలో దొరికాడు? దేవుడు ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి, నిన్ను దర్శించడానికి, తాను నీకు బయలుపరచుకోవడానికి ఉదయకాలంలో వచ్చాడు. ఈ రోజు మనం ఉదయకాలంలో ఆయన ద్వారా దొరికినట్టయితే దేవుడు కోరుకునేది అంటే ప్రతిరోజు ఆయనకు దొరికిన బిడ్డలుగా మనం ఉండాలి. We should be found by God before we are found by people. మనం మనుషులు మనం దొరికించుకోక ముందే మనము దేవునికి దొరికిన వారిగా ఉండాలి. సమస్యలు మనం దొరికించుకోక ముందే దేవునికి దొరికిన వారిగా ఉండాలి. మన ఆఫీస్ మనం దొరికించుకోక ముందే దేవునికి దొరికిన వారిగా ఉండాలి. మన బంధువులు ఇంకా ఫ్రెండ్స్ దొరికించుకోక ముందే మనం దేవునికి దొరికిన వారిగా ఉండాలి. హల్లెలూయా. When you are found by God, I am telling you, the devil cannot find you anymore. Praise the Lord, hallelujah. నువ్వు ఎప్పుడైతే దేవునికి దొరుకుతావో ఇంకా సాతానికి దొరికే అనుభవంలో ఉండవు. అందుకే మరి కీర్తన 91 అంటాడు, he who abides in the shadow of the Almighty, he rests under the wings of God. దేవుని యొక్క ఆ గొప్ప సన్నిధిలో ఉన్నవారు ఎక్కడ
ఎక్కడ ఉంటారంటే దేవుని రెక్కల కింద వారు భద్రపరచబడతారంట. హల్లెలూయా. He who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. Hallelujah. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన దొరుకుతారో ఆ వారు ఆయన రెక్కల కింద కాచి కాపాడబడి ఇంకా సాతానికి నువ్వు దొరకవు. హల్లెలూయా. అందుకే అక్కడ కీర్తన 91 చూసినట్టయితే దేవుడు ఏ విధంగా తన బిడ్డలకు కాపుదలని ఇస్తానని వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చూసినట్టయితే మరి he who dwells అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో కదా, మరి ప్రార్థనలో ప్రతిరోజు పోవడం మంచిది. బట్ యు నో గాడ్ వాంట్స్ us to move to a place where we are continuously dwelling in the presence of God. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయనతో సావాసంలో ఉండే అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటాను. కానీ ఆ అనుభవంలో వెళ్ళక ముందు అట్లీస్ట్ మనము రోజు ఒక మరి 10 నిమిషాలు మనం గడిపినట్టయితే, 20 నిమిషాలు, అర్ధగంట అయితే గంట, ఆ విధంగా మన సమయాన్ని మనం పెంచినట్టయితే మెల్లమెల్లగా మన మనసు దేవునితో ఎల్లప్పుడూ ఉండే అనుభవాల్లోకి వెళ్తాం. హల్లెలూయా. See, I'm telling you, the devil cannot touch you when you are under the wings of God. హల్లెలూయా. నువ్వు దేవుని ద్వారా దొరకబడి ఎప్పుడైతే ఆయన రెక్కల కింద కాపాబడి నువ్వు రెక్కల కింద దాచుకుంటావు, ఉదయ కాలంలో నిన్ను ఏ దుష్టుడు కూడా నిన్ను తాకలేడు. చాలా మంది యవనస్తులు వచ్చి అంటారు, అన్నా సాతాను ఈ విధంగా చేస్తున్నాడు నా జీవితంలో, వాడు నన్ను ఇట్లా విషయం శోధిస్తున్నానా, ఈ విధంగా నన్ను భయపెడతా ఉన్నాడన్నా, అది చేస్తా ఉన్నాడు, ఇది చేస్తా ఉన్నాడు. అవన్నీ వాడు ఎందుకు చేస్తున్నా తెలుసా? మనం దేవునికి దొరకలేదు కాబట్టి సాతానికి దొరికిన అనుభవాల్లో మనం ఉంటున్నాం. When you are found by God, I tell you, the devil will not be able to find you because you are under the wings of God. మరి కోడి ఏ విధంగా తన పిల్లల్ని ఆ రెక్కల కింద దాచుకుంటుందో, ఆ విధంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నేను ఆయన రెక్కల కింద దాచి ఏ దుష్టుడు కూడా నేను తాకకుండా ఆయన కాచి కాపాడుతాడని మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు మరి దేవుడు కోరుకునేది ఏంటంటే ఎవ్రీ డే వి షుడ్ బి ఫౌండ్ బై గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు ఆయనకి దొరికే అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వెన్ యు ఆర్ ఫౌండ్ బై గాడ్ యు విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. చూడండి, ఎప్పుడైతే ఈ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండే అనుభవాల్లో ఆయన ద్వారా ప్రభావితం చేసేవాడే అనుభవాల్లో మనం ఉంటామో, ఆయన ద్వారా దొరకబడతామో, అప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంటావు. చూడండి, చాలా మంది యవనస్తులు వచ్చి నాతో అంటారు, అన్న హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్? ఏ విధంగా నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్స్తా? ఏ విధంగా ఐ క్యాన్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్? చూడండి, ఇదే వాక్యంలో ఉన్నది ఏ విధంగా దేవుడు చేశాడు. ఆయన పెందలకడనే వెళ్ళి ఆయన దేవునితో సన్నిధిలో సమయం గడిపిన తర్వాత అప్పుడు ఆయన కిందికి రాగానే అందరు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వారి కోసం ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి 38వ వచనం నేను మీకోసం చదువుతాను. బట్ he said to them, let us go into the next town that I may preach there also, because for this is the purpose I have come. Praise the Lord. ఆయన ప్రార్థన చేసి దేవుని ద్వారా దొరకబడిన తర్వాత, దేవునితో సావాసం చేసిన తర్వాత, దేవునితో మాట్లాడిన తర్వాత, ఆయన బలపరచబడిన తర్వాత ఆయన తిరిగి వచ్చి ఆయన పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. దిస్ ఇస్ మై పర్పస్ అని చెప్తున్నాడు. చూడండి, వాట్ యువర్ పర్పస్ ఇస్ విల్ బి రివీల్డ్ అండ్ యు విల్ ఆల్సో బి ఏబుల్ టు ఫుల్ఫిల్ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఆయన ప్రణాళికని నీకు బయలుపరిచి నడిపించే వారిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థనలో సమయం గడిపాడో, గాడ్ గేవ్ ఎ బ్లూ ప్రింట్ టు హిమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. చూడండి, ఆర్కిటెక్ట్స్ అందరూ ఒక బ్లూ ప్రింట్ వేస్తారు. ఒక ఇల్లు కట్టక ముందు అది ఏ విధంగా ఉండాలి అన్ని మొత్తం స్కెచ్ అక్కడ వేసేస్తారు. ఓకే, అదే విధంగా అంత బిల్డింగ్ మరి తయారు చేయబడుతుంది. మరి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుకి ఒక స్కెచ్ ఇచ్చేవాడు. ఆ రోజుకి ఆ యేసు ప్రభు ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని ముట్టాలి, ఎవరి అవసరాలు తీర్చాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. when he was in that secret place, when he was in that lonely solitary place with God, that is where God revealed all those things to him. దేవుడు మరి ఆ గూఢమైన విషయాల్లో ఆయనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. He went and casted out demons in the lives of people. దయ్యాలని వెలగట్టే ఆ యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. See, God has called all of us to do what Jesus did. యేసు ప్రభు ఏవేవైతే చేశాడో అవన్నీ నువ్వు నేను చేసే అనుభవంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దయ్యాలు ఎలగొట్టాలంటే సృజన దగ్గర తీసుకుపోవడము మంచి పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు కోరుకునేది ఏందో తెలుసా? నువ్వు సంఘంలో బిడ్డవు, నువ్వు దయ్యాలని వెలగొట్టే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. God did not call just the pastors to cast out demons, but no, God called the disciples to cast out demons. And who is the disciple who casts out the demon? Who is found by God is the one who is able to cast out demons in the lives of people. ఎవరైతే దేవుని ద్వారా దొరకబడతారో వారు దయ్యాలను వెలగొట్టే వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు they are recharged in the presence of God. దేవుని సన్నిధిలో వారు చార్జ్ చేయబడి బలపరచబడి ప్రతి దుష్టుని కార్యాలు లయపరచడానికి వారిని దేవుడు సమసిద్ధులుగా తయారు చేసి ఆ రోజుకి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ రోజు మనం అందరం కూడా ఈ యొక్క జూమ్ ని మరి ఫోన్ల ద్వారా మనం మాట్లాడుతున్నామని నేను అనుకుంటాను. ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతుందండి? జూమ్ నడవది.
కదా. జూమ్ లో ఉండాలనుకోవచ్చు, మనం మెసేజ్ వినాలనుకోవచ్చు, కానీ ఛార్జింగ్ లేకపోతే దెర్ ఇస్ నో యూస్ కదా. మరి దేవుడి నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు మన జీవితం ద్వారా ఏం కార్యాలు చేయాలనుకుంటున్నాడు, అవన్నీ మనం అనుభవించాలంటే ప్రార్థనలో మనం రీఛార్జ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవ్రీ మార్నింగ్ యు నీడ్ టు రీఛార్జ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. మొన్న 10 days బ్యాక్ రీఛార్జ్ చేసి ఈ రోజు అవసరం లేదని అంటామా? మన ఫోన్లు ఎవ్రీ డే రీఛార్జ్ చేయాలి. మనల్ని కూడా దేవుడు ఏ విధంగా తయారు చేశాడంటే ఆయన సామర్థ్యాన్ని మనలో పెట్టాడు. కానీ ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ఆయనతో రీఛార్జ్ అవుతావో నీలో ఉన్న సామర్థ్యం ఎక్స్ప్లోడ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. The power of God that is there inside you will begin to explode, and that is when God will impact your life. హల్లెలూయా. ఆ ప్రార్థన సమయంలో దేవుడు నీ జీవితాన్ని ప్రభావితం చేసి ఇతరులను ప్రభావితం చేసే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. The Bible says, go into all the world and make disciples. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని దేవుడు మరి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం సర్వ సృష్టికి వెళ్ళి మనం సువార్త చెప్పకపోవచ్చు, కానీ మనం ఎక్కడున్నామో అక్కడ దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనం ఉండొచ్చు. హల్లెలూయా. అంటే నేను చాలా సార్లు దేవుని సువార్త చెప్పాను కానీ ఎవరు వినట్లేదు అంటే ఐఎమ్ టెల్లింగ్ యు, పీపుల్ హూ ఆర్ ఇంపాక్టెడ్ బై గాడ్ దే విల్ ఆల్వేస్ ఇంపాక్ట్ అదర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని ద్వారా ప్రభావితం చేయబడుతున్నారో అనుదినము ఆ అనుభవంలో ఉన్నవారు వారు ఖచ్చితంగా ఇతరులను ప్రభావితం చేసే వారిగా ఉంటారు. హల్లెలూయా. If you and I are not impacting the lives of others, then it means we are not being impacted by God the way God wants to impact you. Praise the Lord, hallelujah. చూడండి, లేకపోతే మనం కేవలం దేవుని సన్నిధిలో వెళ్తున్నాం కానీ ఏదో ఆచారబద్ధకంగా ఏదో లిస్ట్ తీసుకొని వెళ్ళి మనం ప్రార్థనలో మన అవసరతలు తెలియపరుస్తున్నామేమో, కానీ నువ్వు దేవుని ద్వారా ప్రభావితం చేయబడిన అనుభవంలో నువ్వు ఉన్నట్టయితే మనుషులు నిన్ను చూసి నిన్ను గుర్తిస్తారు. హల్లెలూయా. That is what the Bible says. When the disciples went out, they saw and they said, these are the people who have been with Jesus. మీ బైబిల్ ఉన్నట్టయితే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి, వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారట. Praise the Lord, hallelujah. You know, if you are impacted by God or not is being revealed when people see the difference in your life. Praise the Lord, hallelujah. నువ్వు నిజంగా దేవుని ద్వారా ప్రభావితం చేయబడినట్టయితే ఖచ్చితంగా నీ చుట్టుపక్కల ఉన్న వారు గుర్తిస్తారు, వీరు యేసు ప్రభుతో ఉన్నారన్న సత్యాన్ని మనుషులు గ్రహిస్తారు. hallelujah. If people are not able to recognize that you have been with Jesus, then it means you have not been impacted by God the way God wants to impact you. Praise the Lord, hallelujah. నువ్వు దేవుని ద్వారా ప్రభావితం చేయబడినట్టయితే మనుషులు నిన్ను గుర్తించరు, కానీ నువ్వు ప్రతిరోజు ఆయనతో ప్రభావితం చేయబడే అనుభవంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనుషులు నేను చూసి నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు, ఆయన సన్నిధి నీతో ఉన్నది, ఆయన శక్తి నీతో ఉంది, ఆయన హస్తం నీ మీద ఉన్నదని మనుషులు గుర్తుపడతారు. హల్లెలూయా. దట్ ఇస్ వాట్ హ్యాపెన్ విత్ డిసైపుల్స్. ఈ చదువురాని పామరులు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఇంత జ్ఞానం ఎక్కడికి వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడికి వచ్చింది, ఇంత అద్భుతంగా ఏ విధంగా మాట్లాడుతున్నారని వారు చూసి ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత వారు చెప్తున్నారు, వీరు యేసు ప్రభుతో ఉన్నారని గుర్తించారట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుంటాను, నాకు తెలుసండి ప్రార్థన చేసుకోవడము, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానని అనుకునే అనుభవంలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏందో తెలుసా? ఈ రోజు నీ జీవితం నిజంగా ప్రభావితం చేస్తుందా? నీ చుట్టుపక్కల ఉన్న వారిని చూసి ఆహా ఈయన దేవునితో ఉన్నాడండి, దేవుని సన్నిధితో ఉంది, దేవుని హస్తం ఈయన మీద ఉందని వారు గుర్తిస్తున్నారా? గుర్తించకపోతే మన ప్రార్థన సమయంలో మరి దేవుడు ప్రభావితం చేయాల్సిన విధంగా మనం ప్రభావితం చేయబడట్లేదు. అంటే మనం కేవలం ఆచారబద్ధకంగా వెళ్ళి మనం తిరిగి వస్తున్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. whoever you are, God is not a respecter of person. Amen. దేవుడు మనుషులను గుర్తించే మరి మనుషులు ఈ సృజన్ లేకపోతే డానన్న గ్రేట్, ఇంకోరో గ్రేట్, ఇంకా తగినోళ్ళు అంత కాదు అని అన్నట్టు ఆ విధంగా కాదు. God is not a respecter of person. He loves everyone. అందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు, అందరినీ దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉండే అనుభవంలో
ఉన్నట్టయితే ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ and they will know that you have been with Jesus. నువ్వు యేసు ప్రభుతో ఉన్నావని వారు గుర్తిస్తారు. హల్లెలూయా. మనం ప్రభావితం చేయబడిన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక దగ్గర చూసినట్లయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు శిష్యులను చూసి, భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడతావో, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నింపబడతావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తావో, ఆయన ఆత్మతో నిన్ను నింపి ఆయన దీవించి నేను భూమిని తలక్రిందులు చేసేవారిగా నేను దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. It doesn't matter who you are, but God will cause you to be a person who will turn the earth upside down. భూమిని తలక్రిందులుగా చేసేవానిగా దేవుడు నేను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరైనా దాంతో సంబంధం లేదు, కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడ భూమిని తలక్రిందులుగా, క్యాన్సర్స్ ఉంటే దాన్ని స్వస్థపరిచే విధంగా, ఎయిడ్స్ అయితే హీల్ చేసే విధంగా, భూమి అంతా ఏమంటుంది, క్యాన్సర్ వస్తే ఎయిడ్స్ వస్తే సస్తాడని చెప్తుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు, దాన్ని తలక్రిందులుగా చేసి స్వస్థతని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నేను ఆ విధంగా అద్భుతంగా దేవుడు వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. When you are impacted by God, people will see and recognize భూమిని తలక్రిందులు చేసేవారు వస్తున్నారని వారు గుర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. That is what will happen when we are impacted by God in our quiet time. మన యొక్క ఏకాంత సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. Not only that, you will have happy days manifesting in your life. Praise the Lord. Hallelujah. సంతోషకరమైన దినాలు నీ జీవితంలో చూస్తావు. ఎంతమంది సంతోషమైన దినాలు చూడాలనుకుంటున్నారు? If you want to have happy days, you need to be in the presence of God, being impacted by God. దేవుని సన్నిధి ద్వారా ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కీర్తనలు 90:14 వచనం. Psalms 90:14. కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయంన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. Praise the Lord. చూడండి ఇక్కడ ఏమంటే, satisfy us in the morning with your unfailing love. Praise the Lord. Hallelujah. దేవుడు ఎప్పుడో ఆయన ఆ యొక్క అన్ఫెయిలింగ్ లవ్, తెలుగులో ఏం పదం వాడండి ఆయన? ఉదయంన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. నీ కృపతో, ఆయన కృపతో ఎప్పుడు తృప్తిపరచాడంటే దేవుడు ఉదయంనే చేశాడట. హల్లెలూయా. రాత్రిలో ప్రయత్నం చేసే వారికి మనం గ్రహించలేదు, ఉదయంనే దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. ఉదయంనే ఆ దినమంతటికి దేవుడు ఆయన కృపనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. So he will satisfy you in the morning with unfailing love. That is the grace of God. దేవుని యొక్క ప్రేమతో, ఆ హరత లేని ప్రేమతో, హరత లేని ఆశీర్వాదంతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు తృప్తిపరుస్తాడండి? ఎప్పుడైతే నువ్వు ఆయనతో వెళ్ళి ఆయన దగ్గర నీ హృదయాన్ని తెలిసి ఆయనతో సంభాషించి ఆయన హృదయాన్ని తెలుసుకునే అనుభవంలో ఉంటావో, అప్పుడు ఆయన కృపని నీ జీవితంలో అనుభవించే బిడ్డగానే ఉంటావు. హల్లెలూయా. You will experience his grace in your life. Hallelujah. That we may sing for joy and be glad all the days of our lives. Amen. Hallelujah. ఇక్కడ ఏమనంటే, నువ్వు సంతోషంగా పాట పాడుతూ సంతోషంగా దినమంతా ఉండాలి అంటే దేవుని కృపలు పొందుకోవాలి. దేవుని కృపలు ఏ విధంగా పొందుకుంటావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఉదయకాలంలో ఆయన దగ్గరికి వెళ్తావో, ఆయన నూతనమైన కృపలతో ఆయన్ని నింపి తృప్తిపరిచి నీ దినమంతా సంతోషంగా ఉంస్తాడట. నువ్వు దేవుని బిడ్డగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావో నాకు తెలియదు, కానీ అనుదినము నువ్వు సంతోషంగా ఉత్సహించి స్తుతించే అనుభవంలో నువ్వు లేవు అని అంటే, ఆ ఉదయకాలంలో నీ ప్రార్థనలు ప్రభావితంగా లేవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ డే, దినమంతా కొంతమంది క్రైస్తవుల దగ్గర వెళ్తే ఏం చేసినా అంటే, ఏం లేదా బోర్ కొడుతుంది, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు, ఏందో ఏమో ఉట్టిగా లాక్డౌన్ అయిపోయింది, ఉట్టిగా ఉంటున్నాను, ఏం చేయాలని తెలియట్లేదు అని. Okay, if you are impacted by God, I am telling you, every minute of yours is joyful. Praise the Lord. Hallelujah. Boring time లేదు మనకు, wasted time లేదు మనకు, ఎందుకంటే ఆయన సన్నిధిలో ప్రభావితం చేయబడినప్పుడు ఆ దినమంతా సంతోషంగా గంతులేస్తూ ఎగురుతూ దినమంతా నీకు చేయడానికి ఎన్నో కార్యాలు దేవుడు నీ జీవితం ద్వారా జరిగిస్తాడు. Hallelujah. Amen. When you are satisfied in the morning, God will fill you with this joy and he will fill you with gladness. Praise the Lord. Hallelujah. ఈ రోజు నేను ఖండన చేయడానికి నేను చూడట్లేదు,
తెలియట్లేదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఈ ప్రార్థన లిస్ట్ గా ఉన్నాయేమో, నువ్వు ఆయన హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో, నీ హృదయాన్ని తెరవలేకపోతున్నావేమో, ఆయన నుంచి నువ్వు ఆయన నిన్ను నూతనమైన కృపలతో నింపేది నువ్వు పొందుకునే అనుభవంలో లేదేమో, నువ్వు తొందరలో వెళ్ళి తొందరగా వచ్చేస్తున్నావేమో, అందుకే నువ్వు దినమంతా ఉత్సహించి సంతోషించే అనుభవాల్లో లేవేమో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంపాక్టెడ్ బై గాడ్ ఇన్ ద మార్నింగ్, ఇట్ డజంట్ మ్యాటర్, it can be 15 minutes, it can be half an hour, it can be 45 minutes, it can be 1 hour, but even you are really genuinely be in God's presence, I'm telling you, whatever time you spend, God will impact you so powerfully. You come out with joy and gladness entire day. ఆ దినమంతా ఉత్సాహించి సంతోషించే ఆ గొప్ప అనుభవాల్లో దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. He will fill all the days of your life with happiness. ఓకే, సంతోషంతో దేవుడు నిన్ను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మంచి పరిస్థితులు ఉండకపోవచ్చు మన జీవితంలో, సమస్యలు ఉండొచ్చు, మనకు చాలా కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు, అవన్నిట్లో కూడా నువ్వు సంతోషంగా సంతోషించే అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. Irrespective of what's happening around, God will still fill you with joy and gladness in your life, that you will rejoice in the presence of God. దేవుని సన్నిధిలో ఉత్సహించి గంతులేసే అనుభవాల్లో దేవుడు నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. So when we are impacted by God in our prayer time, I'm telling you, you will be an impactor for the glory of God. దేవుని మహిమార్థమై నువ్వు ప్రభావితం చేసే వ్యక్తిగా ఉంటావని మరి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సృజన్, is the time up? Hello? You can continue now. Continue? Okay. So we need... There is no limit for time. Okay. So మరి ఈ విధంగా మరి మన ప్రార్థన జీవితంలో మనము దేవునితో ప్రభావితం చేయబడే అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. If we are not having సంతోషంగా మన దినమంతా గడవట్లేదంటే దేవుని ద్వారా మనం ఇంపాక్ట్ చేయబడలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంపాక్టెడ్ బై గాడ్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ యు హావ్, నీకు ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఎంత కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు, నువ్వు సంతోషంగా ఉండే అనుభవాన్ని లోపటి నుంచి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్, బట్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఓపెన్ అప్ ద ఫౌంటైన్స్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ లోపటి నుంచి ఒక పెద్ద ఫౌంటైన్స్ ని దేవుడు ఓపెన్ చేస్తాడు. జాయ్ ఫ్లో అవుతూ ఉంటారు. హల్లెలూయా. నాట్ ఓన్లీ యూ, బట్ అదర్స్ విల్ బి రిఫ్రెష్డ్ బై you. Praise the Lord. Amen. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ రిఫ్రెష్మెంట్ ని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. Wherever you go, God will bring refreshing in the lives of others. Praise the Lord. ఒక నది ప్రవహించినప్పుడు అది ఎక్కడ వెళ్తే అక్కడ గ్రీనరీ తీసుకొస్తుంది. Praise the Lord. Amen. When the river of God flows through you, when you are impacted by God, the river of God will flow through you. Praise the Lord. Hallelujah. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. When you are impacted by God, the rivers will be in flow and it will refresh all those who are dry. ఉత్సాహం లేని వారు, బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధి ద్వారా తాకబడి వారు దీవించబడి ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. Praise the Lord. Amen. Hallelujah. So I want to encourage you, when you go into the presence of God, don't just go with the list, but go to be impacted by God. నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఏదో నీ యొక్క అవసరతలు తెలియపరచడానికి వెళ్ళడం కాదు, కానీ నువ్వు దేవుని ద్వారా ప్రభావితం చేయడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి, నీ హృదయాన్ని దేవునికి తెలియపరచడానికి, ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి, ఆయన ద్వారా నువ్వు ప్రభావితం చేయబడడానికి నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితం ఆశీర్వదించబడి నువ్వు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. And God is looking for people who are impacted so that he can impact the church. If you are నువ్వు GRC లో సంఘంలో ఉన్న బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే, నీ సంఘం దీవించబడాలి అని అంటే, నీ సంఘం అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు ప్రభావితం చేయబడిన వ్యక్తులు ఎప్పుడైతే అక్కడ నిలబడతారో అద్భుతమైన కార్యాలు నీ సంఘంలో జరుగుతాయి. హల్లెలూయా. Amazing things will begin to happen in the church. Praise the Lord. That is what began to happen in the early church. ఆది సంఘంలో అది జరగడం మొదలుపెట్టింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి అపోస్తలుల కార్యం వెళ్దాం. సో నాకు సృజన్ టైం ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఇంటూ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ మెసేజ్. సో మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన కోసం ప్రార్థన చేసినాం. ఇప్పుడు మరి ప్రభావితం చేయబడిన వారు సంఘం కోసం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతాయన్న విషయాలు మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం నుంచి. 31 అన్న. అవునా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆది సంఘంలో ప్రతిరోజు దేవుని ద్వారా ప్రభావితం చేయవారు అందరూ కూడుకొని
వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. And when they had prayed, the place where they were assembled together was shaking, and they were all filled with the Holy Spirit, and they spoke the word of God with boldness. Praise the Lord. సంఘం ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే అక్కడ ఉన్న స్థలం అంతా కదలడం మొదలు పెట్టిందంట. Praise the Lord. Hallelujah. And the Holy Spirit came and the power of God came and people started speaking in tongues. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగింది. అక్కడ స్థలం అంతా కదిలిపోయింది. పరిశుద్ధాత్మ దిగంగానే అక్కడ ఆ భూమి అంతా కింద మీద అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. The Bible says that place was shaken. Hallelujah. Together, మరొకసారి ఇంగ్లీష్ లో చదువుతా. And when they had prayed, the place where they were assembled together was shaken, and they were all filled with the Holy Spirit. Hallelujah. నువ్వు ఏ స్థలంలో కూడుకున్నావో అక్కడ ఆ స్థలం కదలాలి. మన చర్చ అద్భుతంగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కదలాలి అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడిన వారిగా, ఆయన ద్వారా తాకబడిన వారిగా, ఆయన ద్వారా నింపబడిన వారిగా, బలపరచబడిన వారిగా, రీఛార్జ్ చేయబడిన వారిగా వచ్చి సంఘం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ స్థలాన్ని దేవుడు కదిలిచ్చేస్తాడు. హల్లెలూయా. నిజామాబాద్ ని దేవుడు కదిలిచ్చేస్తాడు. GRC సంఘాన్ని కదిలిచ్చేస్తాడు. హల్లెలూయా. The works of the enemy will be destroyed. Hallelujah. Because the Holy Spirit is going to take over that place. Amen. Hallelujah. ఈ దేవుని ద్వారా ప్రభావితం చేయబడిన వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలం అంతా కదిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా కదిలిందంటే వారందరూ కూడా మరి ప్రభావితం చేయబడిన వారు దేవుని యొక్క ప్రభావం సంఘంలో కూడా జరగాలి, ఆ స్థలంలో కూడా జరగాలి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మీరు ఎంతగా దేవుని యొక్క కార్యాలు చూడడం మొదలుపెట్టారంటే అక్కడ ఉన్న ఫారిసీయులు, సద్దూసీయులు, చీఫ్ ప్రీస్ట్ అందరూ మరి చాలా ద్వేషాన్ని పెట్టుకొని వీరు మరి ఈ సంఘాన్ని అంచివేయడానికి, శిష్యులను మరి కట్టివేయడానికి ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే వీరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. వీరే దేని కొరకు ప్రార్థన చేసినారో మరొకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి 29 వర్స్ నుంచి చదువు. ఓకే అన్న. 29th verse. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారి ప్రార్థన. ఓకే, చదవాలన్నా? verse 32 నుంచి 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఇక్కడ వీరు కూడుకున్న వారంతా కూడా ఏ విధంగా ప్రార్థన చేసినారంట? ఏక మనసుతో ప్రార్థన చేసినారంట. Now the multitudes of those who believed were of one heart and one soul. Praise the Lord. Hallelujah. చూడండి, ఈ ప్రభావితం చేయబడిన వారు ఎప్పుడైతే వారు కూడుకొని ఈ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు లాక్డౌన్ పీరియడ్ లో మరి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం మరి మీరు ప్రార్థనలో కూడుకున్నారు. ఎప్పుడైతే మనం ప్రభావితం చేయబడి ఈ విధంగా మనం అందరం కూడుకొని ఏక మనసుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఆది సంఘంలో అదే చేశారు. అక్కడ దేవుని ఒక పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆ స్థలం అంతా కదిలివేయబడింది. ఎందుకో తెలుసా? they were all with one mind and one heart. ఏక మనసు కలిగినారు, ఏక ఆలోచన కలిగినారు. ఏందయ్యా ఈ ఏక మనసు, ఏక ఆలోచన అంటే దేవుని రాజ్యం విస్తరింపబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని రాజ్యం విస్తరింపబడాలి, దేవుని శక్తి బయలుపరచబడాలి, జీవితాలు మార్చబడాలి. ఈ 4 విషయాల కొరకు వారు ఏక మనసు కలిగినారట. హల్లెలూయా. They were praying with one mind and one soul for 4 things. God should be glorified, the king should be glorified, the kingdom should grow, అనగా సంఘం ఎదగాలి, the power of God should manifest, దేవుని శక్తి బయలుపరచబడాలి, జీవితాలు మారబడాలి అని ఒక్క మనసు కలిగినారంటే ఏదో ప్రార్థన చేస్తే జరుగుతుందో జరిగిందో లే అని కాదు, కానీ వారు they were desperate and they wanted that thing to happen. Hallelujah. ఒక్క మనసుతో అందరూ అదే హార్ట్ ఉన్నది. We want to see God glorified, we want to see God's kingdom grow, we want to see God's power manifest, we want to see lives being changed. జీవితాలు మారడం చూడాలి అని ఆసక్తితో వారు ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తుంటే అద్భుత కార్యాలు దేవుడు చేయడం మొదలు పెట్టాడు. Hallelujah. When you and I as a church, when we are impacted by God and we come to the presence of God and we pray with one mind and one soul, I'm telling you the heavens will be broke open and the power of God will be to manifest and there will be great revival that will hit the church. Praise the Lord. Hallelujah. The great revival hit the church and the people started, the church started growing amazingly. అద్భుత రీతిగా సంఘం అభివృద్ధి చెందడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు ఏక మనసుతో భారంతో ప్రార్థించారు. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, వారు ఏక మనసుతో
భారంతో ప్రార్థించారు. హల్లెలూయా. Two things, they were praying with one mind, one heart, and then they were praying with burden. భారంతో వారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మన ప్రార్థనలు చేసేటప్పుడు మనం ఉట్టిగా ప్రార్థన చేయొచ్చు, భారంతో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. ఐ డోంట్ నో ఇఫ్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందో లేదో. మరి కొన్నిసార్లు ఉట్టిగా ప్రార్థన చేస్తాం, సరే ప్రార్థన చేయాలి కదా అని చేస్తాం. కొన్నిసార్లు భారంతో ఎట్లా అంటే, నాయనా ఇది జరగాల ప్రభువా, ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి నాయనా, ఇది నువ్వు చేసే వరకు మేము ఊరుకునేది లేదు నాయనా అని భారంతో, ఇది నేను చూడాలని ఆశపడుతున్నాను నాయనా అని భారంతో ప్రార్థించే, ఆ భారంతో ప్రార్థిస్తున్నారట వీళ్ళందరూ. దే వర్ ప్రేయింగ్, గాడ్ వి వాంట్ టు సీ ఈ యూదులందరూ మారాలి నాయనా, ఈ లోకమంతా మారాలి నాయనా, ఈ దేవుడు తెలియని వారందరూ దేవుడు తెలుసుకోవాలి ప్రభువా, నీ నామం మహిమపరచబడాలా, నీ రాజ్యం విస్తరింపబడాలా, నీ శక్తి బయలుపరచబడాలా, జీవితాలు మారాలి నాయనా అని భారంతో వారు ప్రార్థన చేస్తున్నారట. వారు భారంతో ప్రార్థన చేయడం మొదలు పెడితే అద్భుత కార్యాలు జరగడం మొదలు పెట్టాయి. హల్లెలూయా. 3000 పీపుల్, పేతురు ఒక రోజు ఆయన వాక్యం చెప్తే 3000 మంది రక్షింపబడ్డారట. ఇంకోసారి వాక్యం చెప్తే 5000 మంది రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యు నో వాట్ హ్యాపెండ్? ద చర్చ్ వాస్ ప్రేయింగ్ ఫర్ పీటర్. హల్లెలూయా. సంఘం కొరకు, మరి ఆ యొక్క సంఘం అభివృద్ధి కొరకు, మరి సేవకుని కొరకు, మరి సంఘం అంతా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు మనం చూస్తున్నాం. వారు ప్రార్థన చేస్తా ఉంటే సంఘం అభివృద్ధి చెందంట. ప్రతిరోజు సంఘం అభివృద్ధి చెందిందంట. హల్లెలూయా. ప్రతిరోజు వీరు భారంతో ప్రార్థిస్తున్నారు, ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, ప్రతిరోజు ఏక మనసుతో ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు సంఘాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసినట్టు మనం చూస్తున్నాం. ఎవ్రీ డే ద చర్చ్ గ్రూ. హల్లెలూయా. ప్రతిరోజు సంఘం అభివృద్ధి చెందిందంట. దేవుడు మారలేదు. ఈ రోజు కూడా ప్రతిరోజు సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు జిఆర్సి ఆ విధంగా ప్రతిరోజు అభివృద్ధి చెందుతుందో తెలుసా? ఈ సంఘం ఎప్పుడో ప్రతిరోజు అభివృద్ధి చెందుతుందో తెలుసా? ఎప్పుడైతే మనం అందరం ఏక మనసుతో, భారంతో, దేవా ఇది నువ్వు చెయ్యి ప్రభువా అని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో, మనం నమ్మకంగా ఆయనకు మొరపెడతామో, భారంతో ఆయన మొరపెడతామో, అద్భుత కార్యాలు దేవుడు చేయడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యు నో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ది చర్చ్. యు నో ఇట్ ఈస్ నాట్, పేతురు ఏం చేస్తున్నాడని ఆయన వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దాని తర్వాత సువార్త చెప్పడానికి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ ఈ సంఘం ఏం చేస్తుంది? ఆ పేతురు కోసం ప్రార్థన చేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆ యొక్క అపొస్తలుల కొరకు అద్భుతమైన పరిచర్య జరిగినట్టుగా మనం చూస్తాం. ఈ రోజు నిజామాబాద్ లో అద్భుతమైన పరిచర్య జరగాలి, మరి జిఆర్సి ద్వారా గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుడు ప్రభావితం చేయబడిన ప్రార్థన యోధుల కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ a prayer warrior in GRC, if you are a prayer warrior and no you want to be impacted of God, no, if you are impacted by God, నువ్వు దేవుని ద్వారా ప్రభావితం చేయబడి నువ్వు దేవుని సన్నిధిలో నీ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. I'm telling you, the church will begin to grow every day. Praise the Lord. That is what it happened, and they start seeing great things. They were praying with burden for the pastor, they were praying with burden for the apostles. వారు సేవకుల కొరకు భారంతో ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంతకుముందు చదవబడిన 29వ వచనం నేను మీకు మళ్ళీ చదువుతాను. Now the Lord looked at their threats and God granted to your servants that with all boldness they may share that they may speak your word. వారు ఏం చేస్తున్నారంట? సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏమని? వారు ధైర్యంగా దేవుని యొక్క వాక్యం ప్రకటించాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. You know it is your it is something that is God expecting from all the prayer warriors in the church to pray for the pastor. సంఘంలో సేవకుల కొరకు అందరూ సంఘంలో ఉన్న బిడ్డలు భారంతో ప్రార్థించేవారుగా ఏక మనసుతో ప్రార్థించాలి. నాయనా నా సేవకుని వాడుకో ప్రభా, నా సేవకుడు గొప్పగా వాడబడాలి, నీ రాజ్యం విస్తరింపబడాలి, దాని ద్వారా అద్భుత కార్యాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి అని ఆది సంఘంలో వారు భారంతో ప్రార్థిస్తా ఉంటే ఆ సేవకులు మాట్లాడుతుంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, వింతలు, గొప్ప కార్యాలు దేవుడు ఎన్నో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే భారంతో మనమందరము మన సంఘాల కోసం ప్రార్థన చేసినట్టయితే ఐఎమ్ టెల్లింగ్ యూ, యు విల్ సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ చర్చెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు మనం అక్కడ జరగడం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక చూసినట్టయితే వారు ఇంకేం ప్రార్థన చేశారంట? Not only for the boldness for the preacher, but by stretching out your hand to heal, and that the signs and wonders may also be done through the name of the Lord Jesus. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారంటే దేవుని యొక్క హస్తం బయలుపరచబడాలి, దేవుని శక్తి బయలుపరచబడాలి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు సేవకుల ద్వారా జరగాలని ప్రార్థిస్తున్నాం మనం చూస్తున్నాం. చాలా సార్లు నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, కొంతమంది సేవకుల కోసం ఎందుకండి ప్రార్థన చేయడం, మనం ప్రార్థన చేసుకుంటే సేవకుడు బాగుంటేనే మీరు బాగుంటారు, సేవకుడు బాగుంటేనే సంఘం బాగుంటది, సంఘం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి సంఘంలో ఉన్న వారు మనం అందరం సంఘ కాపరి కోసం ప్రార్థించడానికి మనం బద్దులుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Someone said like this, okay, if you pray with your pastor, when you stand with your pastor will give his best. నువ్వు నీ సేవకునితో నువ్వు నిలబడినట్టయితే నీ సేవకుడు అద్భుతమైన వాక్యాన్ని, అద్భుతమైన పరిచర్యని ఆయన జరిగిస్తాడు. నో మెనీ టైమ్స్ పీపుల్ థింక్ పాస్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా, వారికి ఎందుకండి ప్రార్థన, వారికి వేరేలకు ప్రార్థన చేయాలి అని అనుకుంటారు. ఓకే,
మన సేవకుని కోసం ప్రార్థన చేస్తేనే మన పరిచర్య గొప్పగా జరుగుతుంది, ఇంకెంతో మంది ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యు నో ద మోస్ట్ నీడెడ్ పర్సన్ ఫర్ ప్రేయర్ ఎవరు తెలుసా? పాస్టర్సే అందరికంటే ఎక్కువ ప్రార్థన అవసరం కలిగిన వారు. ఎందుకంటే అందరు భారాన్ని మోస్తూ ఉంటారు, సంఘం భారం అంతా మోస్తూ ఉంటారు. వారికి సంఘంలో ఉన్న సమస్యలన్నీ మోయాలా, మన కుటుంబ సమస్యలు మోయాలా, మరి సంఘంలో ఉన్న వారు ఎన్నో సాతాను ద్వారా పీడింపబడుతూ ఎన్నో సమస్యలు మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా అన్ని భారాలు మరి పాస్టర్ మోస్తూ ఉంటాడు. యునో ద మోస్ట్ నీడెడ్ పర్సన్ ఫర్ ప్రేయర్ ఇస్ యువర్ పాస్టర్. ఆమేన్. ద మోస్ట్ నీడెడ్ ప్రేయర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇస్ the pastor, because he is carrying the burden of all the people. అందరి యొక్క భారాన్ని మోస్తున్నాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా పాస్టర్ కి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. when they were praying, great things happened. అద్భుతమైన కార్యాలు దేవుడు అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించి గొప్ప వింతలు అక్కడ జరిపించాడు. ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ మీకోసం చదువుతాను. verse 33. And with great power the apostles gave witness to the resurrection of the Lord Jesus, and great grace was upon them. Praise the Lord. Hallelujah. ఎప్పుడైతే సంఘం ఈ విధంగా వారు సేవకుని కొరకు ఆ సంఘ అభివృద్ధి కొరకు వారు భారంతో వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టంగానే అక్కడ దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబడ్డాయట. ది గ్రేట్ పవర్ అండ్ విత్ గ్రేట్ పవర్ ది అపోస్టల్స్ విట్నెస్డ్. ఓకే, మన గొప్ప దేవుని యొక్క శక్తితో సేవకులు అద్భుతమైన వాక్యాన్ని వారు పంచుకున్నారట. మరి మన సంఘంలో మన సంఘ కాపరి మరి అద్భుతమైన భారంతో మరి ఆయన గొప్ప శక్తివంతమైన పరిచర్య దేవుని కొరకు చేయాలి అంటే మనం ఆయన భారాన్ని మోసే వారిగా ప్రార్థనలు మనం నిలబడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. మరి ఆ యొక్క ఐ థింక్ ఇట్ వాస్ విత్ అమలకైట్స్ అనుకుంటా. అమలకీలతోని మరి కొట్లాడేటప్పుడు మరి యోషువ వెళ్ళి కొట్లాడతాడు. అక్కడ మరి కొండ మీద మోషే 2 చేతులు ఎత్తినప్పుడు మరి అక్కడ వారు చేయని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఆయన మోషేకి ఆ చేతులు పట్టుకొని ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. సో వెన్ మోసెస్ వాస్ ప్రేయింగ్ దే వర్ ఆల్ విన్నింగ్. ఓకే, బట్ దేర్ వర్ 2 people. మోసెస్ టైర్డ్ అయిపోయి ఆయన చేతులు దించగానే ఓడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ యోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ గెలుస్తా ఉన్నాడు. మన సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే మన సంఘము, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పరిస్థితులన్నింటిలో మనం చేయని చూస్తాం. కానీ వారు టైర్డ్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ 2 సపోర్ట్ చేస్తున్నారు. మోషేకి టైర్డ్ అయిపోయి చేతులు ఎత్తలేక ఆయన చేతులు దిగిపోతా ఉంటే 2 సపోర్ట్ చేస్తూ వారి చేతులు సపోర్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 2 people were standing there and supporting Moses. మరి ఆ వారి పేరు నేను మర్చిపోయాను. No, they were supporting Moses. You know, your pastor needs support. He needs your support, prayer support. Amen. మీరు ప్రార్థనతో ఆయనతో సపోర్ట్ చేస్తూ మీరు నిలబడినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది గొప్ప పవర్ మరి ద్వారా మరి అపోస్తులు మరి సువార్త చెప్పినట్టు విత్ గ్రేట్ పవర్ ది అపోస్టల్స్ గేవ్ విట్నెస్. దేవుని యొక్క గొప్ప శక్తితో వారు దేవుని యొక్క సువార్తని వారు పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. Now I believe even as you're going to pray with burden and with oneness of mind in the days to come, with great power, the servant of God will share the word of God. ఇంకా రాన్న దినాల్లో సేవకుడు మరి అద్భుతమైన దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా గొప్పగా మరి పంచుకుంటాడని నేను నమ్ముతున్నాను. అది కాకుండా ఇక్కడ ఇంకో మాట రాయబడింది. అండ్ గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క గొప్ప కృప అక్కడ ఇవ్వబడిందంట. మామూలు కృప కాదండి, గొప్ప కృప అంట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, మరి ఆ కృప అంటేనే అన్మెరిటెడ్ ఫేవర్, అర్హత లేని ఆశీర్వాదం. ఇక్కడ ఏం చేయబడంట? అర్హత లేని ఆశీర్వాదం గొప్పగా వారికి విడుదల చేయబడిందంట. హల్లెలూయా. You know why the great grace of God came upon them? Because they were praying, people who were praying with burden. Amen. వారు చాలా ఆసక్తితో వారు దేవుని ప్రార్థన చేస్తున్నారు, వారు మొరపెడతా ఉన్నారు దేవునికి. అందుకు దేవుని యొక్క గొప్ప కృప విడుదల చేయబడిందంట. హల్లెలూయా. గొప్ప కృప విడుదల చేయబడింది కాబట్టి 5,000 మంది 3,000 మంది ఒక్కో రోజులనే వారు రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. when great grace is going to come upon the church and upon the servant of God is when the church will stand praying, being impacted by God and praying with oneness of mind and unity and with burden. You will see great things happening. మనం ఎప్పుడైతే సంఘంగా భారంతో సేవకుల కొరకు పరిచర్య కోసం మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క గొప్ప కృప విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. గ్రేట్ గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ కమ్. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని యొక్క కృప వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. when you pray for the church with burden, I'm telling you, great grace is going to come upon the church. GRC will experience great grace of God, and there will be many people who will come to know God and their lives will be changed for the glory of God. Amen. Hallelujah. ఈ విధంగా ప్రార్థన చేసిన
ప్రార్థించినప్పుడు దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? ఇది సంఘం కోసం మనం ప్రార్థిస్తున్నాం, సేవకుని కొరకు మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు గొప్ప కృపని మన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సంఘం ఆయన వధువు అయింది, ఆయన వధువు కొరకు మనం ప్రార్థించినట్టయితే ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ అండ్ ఫర్ ద పాస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్ వితౌట్ యూ నోయింగ్. హల్లెలూయా. నీకు తెలియకుండానే నీ ప్రార్థనలకు జవాబు పొందుకుంటావు. ఎందుకంటే దేవునికి చాలా దగ్గరైన తన భార్య, తన సంఘం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి నీ దగ్గరగా అయిన నీ అవసరతలు, నీ ప్రార్థన అవసరతలు దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో అరే నాకేమొస్తుందండి నేను ప్రార్థన చేస్తే అంటే నీ జీవితం నీకు తెలియకుండానే ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇంతవరకు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభావితం చేయబడి భారంతో ఏక మనసుతో దేవుని కొరకు సంఘంలో కూడి నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో, సంఘం దీవించబడమే కాదు కానీ నీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సంఘము దేవుని యొక్క వధువు అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ సంఘం కొరకు ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పెట్టాడు. From the death, after the death of Christ, the birth of church began. Amen. యేసు ప్రభు చనిపోయి సంఘానికి గర్భాన్ని పెట్టి బర్త్ ఇచ్చినాక మన Christ gave birth to the church through the death on the cross of Calvary. Hallelujah. ఆయన సంఘానికి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Hallelujah. When impacted people start praying, I'm telling you, great things are going to happen. ఈ రోజు మన సంఘం చాలా చిన్నగా ఉందేమో, కానీ మనమందరము భారంతో మనం ప్రార్థించడం మొదలు పెడితే I'm telling you, it will not be small anymore. Praise the Lord. Hallelujah. ఇంకా చిన్నగా ఉండదు. ఎందుకంటే ప్రభావితం చేయబడిన వారు భారంతో వారు ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు సంఘం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. Hallelujah. No power in hell can stand against it. Hallelujah. మీరు ప్రార్థన చేస్తుంటే సాతాను క్రియల లైట్స్ మార్చబడ్డాయి, సాతాను యొక్క ద్వారాలు కూల్చివేయబడ్డాయి, ఆ యొక్క స్థలం కదివేయబడింది. మనమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా జిఆర్సి మన బలపరచబడుతుంది, నిజామాబాద్ కదివేయబడుతుంది, సాతాను యొక్క ద్వారాలు కూల్చివేయబడతాయి, దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడుతుంది, సంఘం విస్తరింపబడుతుంది. పాల్ యాంగిచో యొక్క చర్చ చాలా చిన్నగా ఉండే ఆయన ఆరంభం చేసినప్పుడు, కానీ ఆయన అనుదినము ప్రార్థన చేస్తూ ప్రార్థన యోధులు ఆయనతో సపోర్ట్ చేసినప్పుడు అది ఒక గొప్ప సంఘంగా ఏర్పరచబడింది. ఆరంభంలో చాలా చిన్న సంఘమే, కానీ ఆ యొక్క సంఘంలో ప్రార్థన చేసే ప్రార్థన యోధులు ఉన్నారు, ప్రార్థన చేసే పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ రోజు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడు, సంఘస్థులు లేచి ప్రార్థన చేస్తా ఉన్నారు. సంఘం అత్యధికంగా ఆశీర్వదించబడ్డది. సుమారుగా 10 లక్షల కంటే ఎక్కువగా ఆ సంఘం అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఇట్స్ మోర్ దెన్ 10 lakhs in that church. And the secret is that they are being impacted, and they are praying. These impacted people are praying, and that is being impacted in the church. మరి దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడిన వారు ప్రార్థన చేస్తున్నారు సంఘం ప్రభావితం చేయబడాలని. అక్కడ సంఘం ప్రభావితం చేయబడి అద్భుతంగా సంఘం అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒక వాక్యాన్ని చూసుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 58వ వచనం. 1 Corinthians chapter 15 verse 58. ఇంకా త్వరలోనే ముగిస్తాను, మీరు ఇంకెంత సేపు అవుతుందో అని మీరు మరి అవ్వదు. 1 Corinthians 15 chapter. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులమై ఉండుడి. Praise the Lord. English లో నేను చదువుతాను. Therefore, my dear brethren and sisters, stand firm, let nothing move you, and always give yourself fully to the work of God. ఇక్కడ చెప్తున్నాడు, సోదరులారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీతో మాట్లాడితే ఏమని చెప్తున్నాయి? స్టాండ్ ఫర్మ్, మీరు ధైర్యంగా మీరు నిలబడండి. లెట్ నథింగ్ మూవ్ యూ, మిమ్మల్ని ఏది కూడా కదలకుండా మీరు స్థిరంగా మీరు నిలబడమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హి ఈస్ టాకింగ్ టు ద కొరింథియన్ చర్చ్ అండ్ దే సేయింగ్, మీరు దేవుని కొరకు మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే దేవుని కొరకు పనిలో మీరు అస్సలు కదలకుండా స్థిరంగా మీరు నిలబడమని చెప్తున్నాను. మీరు ఒక జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని బిడ్డలుగా మరి మనం ఎప్పుడైతే దేవుని సేవకులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామో, మరి దేవుని ప్రార్థన యోధులుగా మీరు ఉంటారో, అప్పుడు ఖచ్చితంగా సాతాను మిమ్మల్ని కదివేయడానికి వాడు వస్తాడు. ఎందుకంటే మనం సంఘంగా, మనం ప్రార్థన యోధులుగా, మనం ప్రభావితం చేయబడిన వారిగా, ప్రార్థన చేసే వారిగా మనం ఉన్నప్పుడు మరి ఆయన రాజ్యాన్ని విస్తరించే వారిగా ఉంటాం, సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చివేయ వారిగా ఉంటాం. కాబట్టి వాడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో విధాలుగా వాడు వస్తూ ఉంటాడు. He will try his best to disturb you, that you will not be a prayer warrior, you will not be a person who will be impacting the kingdom of God. So he will try to disturb you in many ways. ఎన్నో రకాలుగా నిన్ను డిస్టర్బ్ చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే
అందుకే వారితో మాట్లాడి చెప్తున్నాడు, మీరు స్థిరంగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మరి జిఆర్సి సంఘంలో ఉన్న ప్రార్థన యోధులతో అందరితో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, మీరు స్థిరంగా ఉండండి. హల్లెలూయా. లెట్ నథింగ్ మూవ్ యు. నేను ఏది కూడా కదలనీయద్దు. హల్లెలూయా. చూడండి, చాలా సార్లు చాలా గొప్ప గొప్ప ప్రార్థన యోధులు ఒక చిన్న సమస్యతో కదిలి వారి సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, ఏది కూడా నేను కదిలియద్దు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు జిఆర్సి సంఘంలో వచ్చావంటే, అక్కడ నువ్వు ఉన్నావంటే దేవుడు నిన్ను నడిపించాడు, దేవుడు నిన్ను అక్కడ నాటాడు. నువ్వు అక్కడ స్థిరంగా ఉండి ఆయన కార్యాలు నువ్వు చూడాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, స్టాండ్ ఫర్మ్ అండ్ లెట్ నథింగ్ మూవ్ యూ. నువ్వు స్థిరంగా ఉండి ఏది కూడా నేను కదిలియకుండా స్థిరమైన మనసు కలిగి స్థిరమైన బుద్ధి కలిగి నువ్వు ధైర్యంగా అక్కడ నిలబడాలని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఏమంటే, ఆల్వేస్ గివ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ గాడ్. ఎల్లప్పుడూ ప్రార్థన ఆయన పని కొరకు మనము సమర్పించుకునే వారిగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, మనకు వీలైనప్పుడు కాదు, మనకు మూడు వచ్చినప్పుడు కాదు, మనకు అవసరం అనిపించినప్పుడు కాదు, మనకు ఇప్పుడు చేయాలనిపిస్తుంది అని కాదు, కానీ ఎల్లప్పుడూ పూర్తిగా దేవుని యొక్క పరిచర్య కొరకు మనం సమర్పించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన కొరకు మనం సమర్పించుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయ్యా అన్న, మరి నా పనులు చేసుకోవద్దా, నేను ఇంట్లో పని చూసుకోవద్దా, నా ఆఫీస్ పని చూసుకోవద్దా, అవన్నీ చేసుకొని మనం ఏ విధంగా చేసుకోవాలంటే, మనము మన పనులు ఏవి కూడా దేవుని యొక్క పరిచర్యకు అడ్డుపడకుండా ఈ పనులన్నీ ముందుగా ముగించుకొని నువ్వు ప్రతి మంచి పని కొరకు, ప్రతి ప్రార్థన దేవుని పని కొరకు ముందుగా ఉండే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. హాఫ్ ఆఫ్ ఇచ్చుకునే వారిగా కాదు, గివ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ. నిన్ను నువ్వు పరిపూర్ణంగా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ప్రార్థన కొరకు, సంఘ ప్రార్థన కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దిస్ ఇస్ నాట్ కాలింగ్ ఫర్ ఫుల్ టైం మినిస్ట్రీ. సారీ, ఇది పరిపూర్ణమైన సేవ కొరకు పిలవడం గురించి మాట్లాడలేదు. వీఆర్ ఆల్ ఫుల్ టైం, పార్ట్ టైం, ఫుల్ టైం మినిస్టర్స్. ఓకే, మనము పార్ట్ టైం లో ఉన్నా గానీ ఫుల్ టైం దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనల్ని ఆ యొక్క పరిచర్యలో మరి సేవకులతో, సృజంతో, మరి జిఆర్సి సంఘంతో మనం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఆయన పని కొరకు సమర్పించుకునే వారిగా ఉండాలి. ఫుల్లీ గివ్ యువర్ సెల్ఫ్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. పరిపూర్ణంగా నిన్ను నువ్వు దేవుని పని కొరకు సమర్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రార్థనకు సమర్పించుకోవాలి. ప్రార్థన, రండి రండి రండి, ప్రార్థనలో మీరు ఉండాలి. మీరు ఎందుకు మిస్ అవుతున్నారు అని పాస్టర్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. We should be the first one to be in the prayer. Praise the Lord. Amen. Hallelujah. Because we know what God's impact can do did in our lives, and then we know when we pray what impact it can bring in others' life. Amen. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రభావితం చేయబడుతున్నామో మనం గ్రహించిన వారము, మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఎలాంటి ప్రభావాన్ని మనం తీసుకొస్తామో గ్రహించిన వారిగా ఎల్లప్పుడూ ప్రార్థనలో మనం ముందు ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అదే కాకుండా ఇక్కడ మంచి వాగ్దానం చెప్తున్నాడు, బికాస్ యు నో దట్ యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. నువ్వు దేవుని కొరకు చేసే ప్రయాసం ఏది కూడా ఎన్నడూ కూడా వృధా కాదట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు ప్రార్థన యోధునిగా ప్రతిరోజు సాయంకాలం వచ్చి జిఆర్సి కోసం నేను ప్రార్థన చేస్తా ఉంటే నాకేమొస్తుందండి అని అంటే, నీ యొక్క ప్రయాసం ఎన్నడూ వృధా కాదు. హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్, వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నెవర్ వేస్టెడ్ టైమ్ ఇన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని మహిమార్థమే అది ఎన్నడూ కూడా వృధా చేయబడిన సమయం కాదు, అది దీవించబడిన సమయమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, బికాస్ యు నో యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. దేవుల్లో నీ ప్రయాసం ఎన్నడూ వృధా కాదు. ఈ రోజు నీ దేవునిలో సన్నిధిలో నువ్వు ఉంటూ మొరబెడుతూ సేవన్ కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మొరలు వృధా కాదు, అద్భుతమైన పరిణామాలు నీ యొక్క ప్రార్థన తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విషయం నేను చెప్తాను, చాలా సార్లు సంఘంలో మరి నేను చూస్తూ ఉంటాను, అండ్ బ్రదర్ మాకు బాధ్యతలు ఇవ్వచ్చు కదా, మేము రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం చర్చ్ లో, మాకు అది ఇవ్వచ్చు కదా, ప్రార్థన చేయడానికి ఇవ్వచ్చు కదా, మేము వర్షిప్ టీమ్ లో ఉంటాము, లేకపోతే మేము షార్ట్ వర్డ్ చెప్తాము, లేకపోతే మేము వాక్యం చెప్తాము అని ఎంతో మంది వచ్చి అడుగుతా ఉంటారు. ఓకే, సో అవన్నీ కాదు, ఫస్ట్ స్టార్ట్స్ విత్ ద ప్రేయర్. మన ప్రార్థనలో ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ద పాస్టర్ అండ్ ద చర్చ్ అట్లీస్ట్ ఫర్ 20 minutes every day, then we cannot take any responsibilities in the church. మనం సంఘంలో పాస్టర్ కొరకు మరి సంఘం కొరకు మనం అట్లీస్ట్ 20 నిమిషాలు మనం ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం లేకపోతే మనం ఏ బాధ్యత తీసుకోవడానికి మనం సిద్ధంగా లేమన్నట్టు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో అట్లీస్ట్ 20 నిమిషాలు ఆ సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు మనం ప్రార్థించినప్పుడే మన దేవుడు మనం సిద్ధపరిచిన వారిగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ ఇస్ వి నీడ్ టు బి పీపుల్ హు ఆర్ ప్రేయర్ సో దట్ వి కెన్ టేక్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. మనల్ని ఎవరు అడగాల్సిన అవసరం లేదు. మనమే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండి సంఘం కొరకు, సేవకుల కొరకు మాట్లాడుతుంటే సేవకులను భారం పెడతాడు దేవుడు, వీళ్ళకి ఆ బాధ్యత
బాధ్యత, వీళ్ళకి ఈ బాధ్యత, దేవుడు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే మరి వారు పాస్టర్ ని మంచిగా ఉండి ఏదో మంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాట్స్ నాట్ హౌ గాడ్స్ కింగ్డమ్ వర్క్స్. దేవుని రాజ్యం ఏ విధంగా పనిచేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన నువ్వు ప్రార్థన, నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నీ పని నువ్వు చేస్తూ ఉంటావో, అద్భుతమైన బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చి నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మరొక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మరి హెబ్రీ రివైవల్ అని స్కాట్లాండ్ లో 1930s నుంచి 1940s లో గొప్ప రివైవల్ జరిగిందట. అయితే ఆ గొప్ప రివైవల్ జరగడానికి ముఖ్యమైన కారణాలు ఎవరంటే, ఇద్దరు స్త్రీలు, వాళ్ళ పేరు తెలియదు కానీ ఆ స్త్రీల వయసు ఏంటంటే 82 years 84 years, 82 సంవత్సరాలు 84 సంవత్సరాలు అంటే ఆ ఇద్దరు స్త్రీలది. అయితే వీళ్ళ సమస్య ఏంటంటే, వీళ్ళు చాలా ముసలిగా అయిపోయారు. ఒక ఆమెమో మొత్తం వంగిపోయింది ఈ విధంగా, ఒక ఆమెకేమో కళ్ళు కనబడవు. ఓకే, సో ఇద్దరు బలహీనంగా అయిపోయారు, చర్చికి వెళ్ళలేరు. ఏం చేస్తామబ్బా, మనం చర్చి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, ఏం చేద్దామని ఇంట్లో కూర్చొని వాళ్ళు డిసైడ్ అయ్యారంట, ఏమైనా పర్వాలేదు మనం ఇంట్లో కూర్చొని మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. వాళ్ళు ప్రార్థన చేసే అంశం ఏంటంటే, దేవా ఒక గొప్ప ఉద్యోగాన్ని మీరు తీసుకురండి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. వారు ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనుషులు అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన సమయంలో వచ్చి కూర్చోవడం మొదలు పెట్టంట. రాను ఆ గుంపు పెద్దగా అవడం మొదలు పెట్టిందంట. ఆ పెద్దగా అయితే ఉంటే వీళ్ళు ఏం చేశారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక పాస్టర్ ని పట్టుకొని వచ్చారు. ఆ పాస్టర్ పరిచయం చేయడం, వీళ్ళు రోజు ప్రార్థన చేయడం, ఈ విధంగా సంఘం అభివృద్ధి చెందుతా ఉంది, పెద్దగా అయితే ఉంది. పెద్ద రివైవల్ స్టార్ట్ అయిపోయిందంట. అక్కడ ఆ పాస్టర్ కింద ఒక డొనాల్డ్ అనే ఒక యవనస్తుడు వచ్చి బాగా దేవుని కొరకు వాడబడడం, చాలా యవనస్తుడు, ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద గాడ్. అయితే ఆయన దేవుని కొరకు పని చేయడం మొదలు పెట్టాడు, చాలా అద్భుతంగా వాడుకోవడం మొదలు పెట్టాడంట. దాని తర్వాత ఈ ఇద్దరు స్త్రీలకి ఒక మన్మరాలు ఉండే, ఆమె పేరు ఐ ఫర్గాట్ హర్ నేమ్. ఆమె పేరు యానీ మేరీ స్మిత్. ఓకే, యానీ మేరీ స్మిత్ ఆమె పేరు. ఆమె అయితే ఆమె ఈ యొక్క రివైవల్ ద్వారా చాలా ప్రభావితం చేయబడిందంట. అయితే అక్కడ గొప్ప ఉద్యమం, స్కాట్లాండ్ అంతా కూడా చాలా ప్రభావితం చేయబడింది. చాలా మంది తాకబడ్డారు, చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు బాగా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, ఆ గొప్ప ఉద్యమం వచ్చిందంట. అయితే ఈ మేరీ యానీ స్మిత్ అనే ఈ స్కాట్లాండ్ లో ఈ రివైవల్ ద్వారా తాకబడి అక్కడ నుంచి అమెరికాకి షిఫ్ట్ అయిపోయింది. అమెరికాలో వెళ్ళి 1935 లో అక్కడ మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెకి 4 పిల్లలు పుట్టారట. 4 పిల్లల తర్వాత 4వ వ్యక్తి పేరు ఆమె డొనాల్డ్ అని పేరు పెట్టిందంట. ఎందుకంటే అక్కడ ఆమె ఎక్కడైతే ప్రభావితం చేయబడిందో అక్కడ యవనస్తులు డొనాల్డ్ అని పేరు పెట్టి, ఆయన చాలా గొప్పగా దేవుని కొరకు వాడబడ్డాడు అని ఆయన పేరు డొనాల్డ్ అని పేరు పెట్టుకుందట, ఆయన పేరు. ఓకే, అక్కడ అయితే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే, ఆ బైబిల్ అక్కడ ఈ రివైవల్ లో వాడబడిన బైబిల్ ని ఆ మేరీ యాన్ స్మిత్ పంపించారంట. మేరీ యాన్ స్మిత్ రోజు ఆ బైబిల్ తీసి చదవడము, ఆ గృహం లో వారు ఆ బైబిల్ ప్రార్థన చేయడము, వాళ్ళ పిల్లలు ప్రభావితం చేయబడ్డారు, అద్భుతంగా దీవించబడ్డారు. అయితే ఈ ఇద్దరు స్త్రీల ద్వారా గొప్ప రివైవల్ ద్వారా అక్కడ స్కాట్లాండ్ అంతా ప్రభావితం చేయబడ్డది, చాలా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అదే కాదు కానీ దాని తర్వాత ఈ రోజు చూసినట్టయితే మరి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు చూసినా, ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరో కాదు, ఈ యానీ మేరీ స్మిత్ యొక్క 4వ కుమారుడు డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఆయన ఆ యొక్క రివైవల్ ద్వారా ఆయన తల్లి తాకబడింది. ఆ రివైవల్ లో ఉన్న బైబిల్ ద్వారా ఆ బైబిల్ ఆయన ప్రతిరోజు చదవడము, ఆ యొక్క రివైవల్ లో మరి యానీ స్మిత్ తాకబడ్డది. ఆ యానీ స్మిత్ ద్వారా ఈ డొనాల్డ్ ఆమె కుమారుడు తాకబడ్డాడు. ఈ రోజు అమెరికాని ఏలుబడి చేస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఇంపాక్టెడ్ బై దోస్ 2 ఓల్డ్ లేడీస్. ఆ ముసలి వ్యక్తులు 82, 84 సంవత్సరాల వయసులో ఉన్నవారు అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు, వారు చేసే ప్రార్థనలకు ఏం జరుగుతుందో తెలియదు అని అనుకుంటుంటారు స్టార్టింగ్ లో. కానీ వారు ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప ఉద్యోగం రావడం మొదలుపెట్టింది, పరిశుద్ధాత్మ రావడం మొదలుపెట్టింది, పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం మొదలుపెట్టింది, జీవితాలు మారడం మొదలుపెట్టింది. యానీ మేరీ స్మిత్ జీవితం తాకబడ్డది, దాని తర్వాత తన కుటుంబం తాకబడ్డది, డొనాల్డ్ ట్రంప్ తాకబడ్డాడు. వారు ఆ రోజు చేసిన ప్రార్థనకి ఈ రోజు అమెరికన్ ప్రెసిడెంట్, ఒక క్రైస్తవుడు, అంటే యేసు ప్రభు దేవుడు అని అంగీకరించే వ్యక్తి అక్కడ అధికారంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, ఆ రోజు వారు చనిపోయేటప్పుడు అనుకున్నారేమో ఇక్కడికి మన ప్రార్థనలు అయిపోయినాయి అని అనుకున్నారేమో, కానీ వీరు ఈ రోజు వాళ్ళ పరలోకంలో పోయినాక ఆశ్చర్యపోతుండొచ్చు. ఈ రోజు కూడా వారి ప్రార్థనలు ప్రభావితం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఈస్ ఇన్ పవర్, ఐ బిలీవ్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ 2 లేడీస్. ఆ ఇద్దరు స్త్రీలు 82, 84 సంవత్సరాల వయసు ఉన్నవారు, ఎవ్రీ రివైవల్ కి కారణమైన స్త్రీల యొక్క ప్రార్థనలు ఎంత గొప్పవి అంటే ఈ రోజు వరకు కూడా వారి ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇస్తున్నాడు. అద్భుతంగా డొనాల్డ్ ట్రంప్ ని మరి ఆ గొప్ప దేశానికి నాయకునిగా దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యు నెవర్ నో హౌ మచ్ యువర్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్. నీకు ఎన్నడూ తెలియదు నీ ప్రార్థనలు ఎంతో గొప్ప ప్రభావితం చేస్తాయో. ఆ ముసలి వ్యక్తులకు కూడా తెలియదు వారి ప్రార్థనలు ఎంత గొప్ప ప్రభావం చేస్తాయో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు.
కానీ వారు పరలోకానికి వెళ్ళినాక వారు గ్రహిస్తున్నారు, ఇంకా వారి ప్రార్థనలకు గొప్ప గొప్ప పరిణామాలు ఈ రోజు కూడా వారు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థనలు నీకు తెలియదు రానున్న దినాల్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తావు. ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్, గ్రేట్ రివైవల్. యు నో హౌ ఇట్స్ గోనా హ్యాపెన్ వెన్ యూ ఆర్ ఇంపాక్టెడ్ బై గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడిన వ్యక్తిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో భారంతో ఏక మనసుతో, you will see great things. Amen. 82 years 84 years ఒకరికి కళ్ళు కనబడతలే, ఒకరికి వంగిపోయారు, నడవలేని పరిస్థితి. ఒకరు నడవలేరు, ఒకరు చూడలేరు. అయినప్పటికీ వారు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప ఉజ్జీవాన్ని, అంత గొప్ప ఇంపాక్ట్ ని వారు తీసుకొచ్చారు. ఓకే, ఇఫ్ పీపుల్ అట్ దాట్ ఏజ్ క్యాన్ డూ సో మచ్ ఇంపాక్ట్, ఇమాజిన్ హౌ మచ్ యూ కెన్ ఇంపాక్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నిన్ను నువ్వు దేవుని కొరకు ప్రార్థనలో సమర్పించుకున్నట్టయితే నువ్వు ఎంత గొప్ప ప్రభావాన్ని నువ్వు తీసుకురావగలుగుతావో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. ఆమేన్. God wants you to be a person who will be an impactor. Amen. You can be an impactor only when you are impacted by God. ఈ రోజు మనం అందరం కళ్ళు మూసుకొని, దేవా అనుదినం నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రభావితం చేయబడిన వ్యక్తిగా ఉండాలి నాయన. ఏదో ఒక పచారి కొట్టుకు వెళ్ళినట్టు ఒక లిస్ట్ పట్టుకొని వచ్చే వ్యక్తిగా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు అని. నేను నీ సన్నిధిలో తాకబడాలా, నీ సన్నిధిలో నేను బలపరచబడాలా, నీ సన్నిధిలో నేను దేవ మార్చబడాలా, నేను దేవ ప్రభావితం చేయబడాలి నాయన. నేను ఇతర స్థలాలకు నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు, దేవా నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు, నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనుషులు చూసి ఈయన యేసు ప్రభుతో ఉన్నాడు, ఈయన దగ్గర దేవుని సన్నిధిని, ఈయన తల క్రిందులు చేసే వ్యక్తి అని గుర్తించే వ్యక్తిగా దేవా నా జీవితాన్ని ప్రభావితం చేయనైనా. ప్రతిరోజు ఆ విధంగా నా జీవితం ప్రభావితం చేయబడాలనైనా. దేవా నాకు సహాయం దయచేయండి. ఉదయకాలమే నీ సన్నిధిలో వెళ్ళే కృప నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. I'm giving you 1 or 2 minutes. Just pray for yourself. Pray that God will give you grace to go into His presence every day. ప్రతిరోజు ఆయన సన్నిధిలో వెళ్ళి మోకరించి ప్రార్థించే అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. Wherever you are, God give me that grace, Lord. పెందల కడనే నేను నీ సన్నిధిలో వెళ్ళే కృప నాకు దయచేయ ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కేవలం నేను నా లిస్ట్ తీసుకొని రావడం కాదు నాయన, నా హృదయాన్ని తెలిసి ప్రభా, నీ హృదయాన్ని తెలుసుకొని నా జీవితాన్ని నీ సన్నిధిలో ప్రభావితం చేయబడిన వ్యక్తిగా, బలపరచబడిన వ్యక్తిగా నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను అయినా. నువ్వు నాకు సహాయం దయచేయని ప్రతిరోజు నా జీవిత శైలిగా ఇది మార్చినైనా అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేబీ యు ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు అనుకుంటున్నావేమో చేయాలని, చేయలేకపోతున్నావేమో. ఈరోజు దేవుని సహాయాన్ని అడుగుదాం. ఆయన బలహీనలకు బలాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నిస్సహాయాలకు సహాయాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు నువ్వు సహాయం లేకుండా నువ్వు నీ ప్రయాసాన్ని నువ్వు చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నట్టయితే నాకు సహాయం చేయ దేవా అంటే సహాయం చేసే దేవుడు యేసు ప్రభువైన. దేవా నీ సన్నిధిలో నేను ప్రభావితం చేసే వ్యక్తిగా నేను రావాలనుకున్నాను. ఏదో 10 నిమిషాలు నేను నా యొక్క ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు నాయన. నాయన నేను నీ ద్వారా తాకబడాలా, నేను నీ ద్వారా బలపరచబడాలా, నేను నీ ద్వారా మార్చబడాలా, నేను నీ ద్వారా దేవా నిలబెట్టబడాలా, నీ ద్వారా ప్రభా భూమి తలక్రిందులు చేసేవానిగా ఉండాలి నాయన. అవును ప్రభా, ఇతరులు నన్ను చూసి వారు ఆశ్చర్యపోయే విధంగా ఉండాలా దేవా. వారు నేను నీతో ఉన్నాను, నీ సన్నిధి నాతో ఉంది, నీ హస్తం నా మీద ఉందని వారు గ్రహించాలి నాయన. ఆ విధంగా నా ప్రార్థన జీవితం మార్చబడుగాక అని ప్రార్థన చేద్దాం. Hallelujah. Wherever you are, even as you are praying, I believe God is listening to you today. Hallelujah. Don't worry about anything now. Just speak to God. Hallelujah. కేవలం దేవునితో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీనులకు ఆయన కృపనిస్తాడు. ఈరోజు మనం తగ్గించుకొని వెళ్ళి, అవును ప్రభా నేను ఈ రోజు ప్రార్థన చేయలేదు నా తండ్రి, నేను నా సమయాన్ని వృధా చేశాను ప్రభా, నేను ఈ రోజు నీ ప్రణాళికను తెలుసుకునే వ్యక్తిగా ఉండాలనుకున్నాను, ప్రభావితం చేయబడిన వ్యక్తిగా ఉండాలనుకున్నాను అని మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I worship and glorify, I magnify and glorify Father. దేవా నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, నామాన్ని ఘనపరుస్తున్నాను. Lord, I just honor you. I just magnify you. I say, God, there is no one like you, Jesus. అవును ప్రభా, నీకు వేరుగా మేము ఏం చేయలేము నాయన. అయినప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను నాయన. ఈరోజు మేము నీకు దొరకాలనుకున్నాం. మా సమస్యలకు దొరకకముందు, మేము మనుషులకు దొరకకముందు నాయన, మేము మా యొక్క ఉద్యోగాలు వేరే ఎవరికి దొరకకముందు నాయన, మా భార్యకు భర్తలకు కూడా దొరకకముందు నీకు దొరకాలి నాయన. మేము we should be found by you, Lord. Else, Lord, other problems will find us. Else, other things will find us. We don't want to be found by them unless we are found by you. నీకు దొరకకముందు మేము ఎవ్వరికి దొరకద్దు నాయన. మీరు సహాయం దయచేయండి ప్రభు, సహాయం దయచేయండి ప్రభు. యథార్థంగా ప్రార్థించే వారి ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. షికెరే మాతారా షికెర కరాందే రోహోలో చుగరో వషికెరే ఖరాంద కలదిగర వషికెరేందే. డాడీ, I bless you and honor you, Father. దేవాని నామాన్ని మాయపరుస్తున్నాను, నామాన్ని జ్ఞానపరుస్తున్నాను నాయన. అన్ని నామముల కంటే పై నామని నామం
దేవా ఈ రోజు మాకు సహాయం దయచేయండి. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో మరి దేవా మేము ప్రభావితం చేయబడిన వారిగా ఉండడమే కాదు కానీ దేవా మేము నీ యొక్క రాజ్యాన్ని ప్రభావితం చేసే ప్రార్థన యోధులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. We should be praying with oneness and mind and unity. ఏక మనసుతో ఏకాత్మతో మేము సేవకుని కొరకు సంఘం కోసం భారంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి ప్రభా అని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేస్తున్నారేమో, మనం ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నామేమో, ఇంకా భారంతో ప్రార్థించాలి నాయన. ఇంకా గొప్ప కార్యాలు మేము చూడాలి నాయన. ఇంకా అద్భుతాలు మేము చూడాలి తండ్రి. నీ మహిమను మేము చూడాలి ప్రభా. దేవా నీ రాజ్యం విస్తరింపబడాలి నాయన. నాయన నీ దేవా నీ అద్భుతమైన కార్యాలు జరగాలి తండ్రి. జీవితాలు మారాలి నాయన అని అడుగుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రాహత కైలే కే మాలాఖతే కే రేతే రెసే కే మాలాఖదీరి నక్రే నైతా లా పోరో మందెరే తే రాషాందే నత్రెసే కే మాలాతికరా వాషికరనే. Glory be to you, Father. Honor be to you, Lord. There is none like you, Jesus. There is none like you, Jesus. There is none like you, Jesus. నాయనా ఇలాంటి వారు ఎవరు లేరు నాయనా. మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. మమ్మల్ని మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. నశించిపోయే వారిని మమ్మల్ని ప్రభా మీ రాజ్యంలో మీరు తెచ్చారు. దేవాని సంఘంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. ఈ రోజు మేము భారంతో నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి. మా ప్రార్థన జీవితాలు మారిపోను గాక. దే విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఈ రోజు నుంచి ఎన్నడూ యథార్థిగా ఉండడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డ జీవితం మారిపోవాలి నా తండ్రి. హల్లెలూయా. ప్రతి బిడ్డ జీవితం కట్టబడాలి నాయన. హల్లెలూయా. ప్రతి బిడ్డ నీ ప్రతిరోజు నీ సన్నిధిలో రీఛార్జ్ చేయబడాలి తండ్రి. నీ కొరకు బలమైన సాధనలుగా వాడబడాలి నాయన. హల్లెలూయా. They should be used powerfully for your glory in Jesus' name. నీ కొరకు బలమైన సాధనలుగా వాడబడాలి నా తండ్రి. అవును ప్రభా, నీ నీ దేవా నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు ప్రభా మీరు మమ్మల్ని వాడుకుంటారు నాయన. నాయన ఈ రోజు మమ్మల్ని అందరినీ ప్రభా ఏదో దేవా కేవలం మా అవసరతల కోసం ఒక లిస్ట్ పట్టుకొని వచ్చేవారిగా కాకుండా నాయన దేవా నీ రాజ్య విస్తరణ కొరకు ఇంపాక్టర్స్ గా మమ్మల్ని మార్చండి ప్రభా. హల్లెలూయా. If you want to be an impactor, just lift your hands. God's power will fall upon your life right now. Father, in the name of Jesus, I pray everyone who's lifted their hands, Lord, there will be impactors for your glory from today, Lord. In the name of Jesus, I speak breakthrough in Jesus' name. I pray for oneness of mind and unity in their hearts, oh Lord. Right now in Jesus' name. Yesu sarasidiya naamlo దురాత్మ శక్తులను లయపరుస్తున్నాను తండ్రి. విడుదలని ఆశీర్వాదం పెట్టిస్తున్నాను తండ్రి. మీరు కార్యం చేయగలరు అని చెప్పేవాడు ఎవరు ప్రభావ. అద్భుతకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడు ప్రభావ. నిత్యుడకు తండ్రి దేవా మమ్మల్ని గొప్పగా వాడుకొని మీ నామను మాయపరుచుకుంటారు. శక్తి చేతి కాదు, బలం చేతి కాదు, నీ ఆత్మ ద్వారా కార్యాలు చేసే నా దేవా నీ ఆత్మ కార్యాలు జరిగించి మీ నామను మాయపరుచుకోండి ప్రభావ. మేము నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటే మా ప్రార్థనలకు జవాబిచ్చేదేడో దేవా, మా అవసరతలు తీర్చేదేడో, మా కుటుంబాలు కట్టేదేడో ప్రభావ. ఈ సంఘంలో బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మాయపించుకోండి. సృజన్ని ఆయన బట్టి నీకు వందనాలు, కుటుంబం బట్టి వందనాలు. వారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి. వారిని ఇంకా అద్భుతంగా వాడుకొని మీ నామాన్ని మాయపరచుకోండి. పరలోకం తెరబడిన గాక, నీ ఆశీర్వాదం బయలుపరచబడిన గాక, నీ విడుదల బయలుపరచబడిన గాక. నాయన గొప్ప కార్యాలు వీరి జీవితంలో జరిగించి మీ నామాన్ని మాయపరచండి. మీరు కార్యం చేయగదా అని చెప్పేవాడు ఎవరు నాయన. నాయన నీ అద్భుతమైన కార్యాలు ఈ కుటుంబంలో ఈ సంఘంలో మీరు జరిగించి మీ నామాన్ని మాయపరచండి. రాని దినాల్లో గొప్ప ప్రార్థన యోధులను మీరు లేవనెత్తండి నాయన. నాయన 82 సంవత్సరాలు 84 సంవత్సరాల గుడ్డి స్త్రీ, మరి వంగిపోయిన నడవలేని స్త్రీ ప్రభా, వారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు కూడా అదే దేవుడు నాయన. మేమందరం ప్రార్థిస్తుండగానైనా గొప్ప ఉద్యమం వచ్చును గాక, సంఘం మారిపోను గాక, సంఘం అభివృద్ధి చెందును గాక, సంఘ సరిహద్దులు విస్తరింపబడును గాక, మా జీవితాలు, మా కుటుంబాలు, మా పట్టణాలు కదలు వేయబడును గాక. హల్లెలూయా. They will be shaken for the glory of God in Jesus' name. నీ మహిమార్థమై గొప్పగా కదిలించి మీ నామను మాయపరచుకొని నామను గణపరచుకొని ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మీరు గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Praise the Lord, church. God bless you. Susan, thank you so much for the opportunity. God bless you. Thank you so much. Thank you. Praise the Lord. Praise the Lord, sister. Susan, over to you. మనం చూసిన మన పోయిందా పోతుంది నంబర్ Susan, over to you. Praise the Lord, Anna. Ravi, praise the Lord. Anna, praise the Lord, Anna. జ్యోతి బాగుందా? బాగుంది అన్న.
అడిగినాను చెప్పి. అన్న అన్న చెప్తాను. అన్నా సుజా. అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా. Yeah, thank you. Bless you. అన్నా వీఆర్ సో బ్లెస్డ్ అన్నా. వీఆర్ ట్రెమెండస్లీ బ్లెస్డ్ బై యువర్ వర్డ్ అన్నా. ఎస్ అన్న. Praise the Lord. Thank you so much. అందరం మీ Thank you. వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డాం అన్నా. సో థ్యాంక్ యూ అన్నా ఫర్ యువర్ లవ్. Praise the Lord. God bless you. So happy to be with you all. మీ అందరితో కలిసి. థ్యాంక్ యూ. I thank God for giving a spiritual father to me. నా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మరి ఈ రోజు నేను ఇంపాక్ట్ అయినా అంటే అన్న ప్రార్థన ద్వారానే. సో అన్న చాలా మంది అంటే నేను చాలా మంది అంటే చూస్తాం కానీ కొందరు మందిలో ఆ హృదయం ఉంటది, తండ్రి హృదయం ఉంటది, కుమారులు వాడబడాలి, కుమారుడు ఎదగాలని. మరి అన్న నిజంగా నేను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు ఒకటే నేర్పించింది, విశ్వాసం. సృజన్, జీసస్ మస్ట్ బికమ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అన్న విశ్వాసం ద్వారానే నువ్వు బతకాలి, మనుషుల వైపు చూడద్దు. నిజంగా ఆ ప్రార్థన మరి అన్న ఎంతగా నన్ను బలపరిచిండు. మరి మా కుటుంబం ఎంతగానో ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా అంటే ఖచ్చితంగా అన్న వాళ్ళ ప్రార్థన, మరి ఆ సంఘం ప్రార్థన మరి మా మీద ఉన్నందుకు మరి ఈ దేవుడు మరి ఇక్కడ నేను ధైర్యంగా మరి నేను నిలబడగలిగినా. మరి నిజామాబాద్ పట్టణంలో మరి 5 years మరి సేవ ఇంత గొప్ప కొనసాగించబడుతుందంటే మరి అన్న ఆ ప్రార్థన మరి ప్రోత్సాహం. మరి చాలా సార్లు నాకు చాలా ఉత్తేజం ఎక్కువ కానీ ఆవేశం ఎక్కువ నాకు. కానీ కొన్నిసార్లు మరి ఆవేశం దగ్గర జ్ఞానం ఉండదు. మరి ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆ జ్ఞానం కూడా దేవుడు నాకు అన్న ద్వారా కలగజేసి మరి అన్న చెప్తుంటాడు మరి నీతిమంతుల గద్దెంపు, అది తైలాభిషేకము. మరి చాలా విషయాలు అన్న నన్ను సరి చేస్తూ ఉంటాడు. మరి నిజంగా మరి దేవుడు నాకు ఇచ్చిన మరి ఆ ఆత్మీయ తండ్రిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నిజంగా నేను మరి ఎన్నో విషయాలు నేను సరి చేయబడ్డాను అన్న ద్వారా. లేకపోతే ఎప్పుడో నేను తొలగిపోతున్నాను నేను. ఎందుకంటే నాకున్న కోపము, నాకున్న ఆవేశము మరి నన్ను అదంతా కూడా మరి నన్ను నా లోపల నుంచి అన్న ఎప్పుడు కూడా సరి చేస్తుండే వాక్యం ద్వారా. మరి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా అన్న దేవుడు నాకు అన్నని ఇచ్చినందుకు, మరి ఆత్మీయ తండ్రిని ఇచ్చినందుకు. మరి అదేవిధంగా గ్రేస్ రివైవల్ ఫ్యామిలీ పక్షం కూడా అన్న మీకు వందనాలు చెల్లిస్తున్నామన్నా. మరి మంచి వర్తమానం ద్వారా మార్నింగ్ కూడా